ఆహ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు అడ్మిట్ దట్ మీ వర్క్‌కి నేను చాలా పెద్ద అడ్మైరర్ అండి. షూర్. మేబీ షూర్. థాంక్ యూ. మీరు సబ్‌స్క్రైబర్స్‌లో తక్కువ ఉండొచ్చేమో కానీ, బట్ ద ఇంపాక్ట్ యూ ఆర్ క్రియేటింగ్ ఆన్ ఈచ్ అండ్ ఎవరీ సబ్‌స్క్రైబర్ ఈస్ లైక్ చెప్పలేనిదండి. లైక్ ఐ కెన్ గివ్ యూ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. ఒక సపో ఏ పెద్ద ఎంత 2-3 మిలియన్స్ ఉన్న ఛానెల్ అయినా సరే ఒక 1 ఆర్ 2 వీడియోస్ చూస్తాము. తర్వాత ఎప్పుడో నెక్స్ట్ వీడియోలు పెట్టే వీడియోలు చూడడానికి కూడా అంత ఇంట్రెస్ట్ చూపియం. బట్ ఇది చాలా మంది రిలేట్ చేసుకుంటారనుకుంటా మీ ఛానెల్‌కి. ఒక్క వీడియో చూడడం స్టార్ట్ చేసిన తర్వాత అది కూడా ఏదో డౌట్‌తో ఉండంగా ఈ ఛానెల్ దొరికి స్టార్ట్ చేసి హుహు. దాన్ని అదొక లూప్ లాగా ఒక 2, 3 మంత్స్ ఒక అడిక్షన్ లాగా మొత్తం మీ ఛానెల్ మీద ఒక దండయాత్రలా చేసి కంప్లీట్ చేసిన పీపుల్‌లో నేను ఒకడినండి. హ్మ్. ఇన్‌ఫాక్ట్ హ్మ్. ఇది నాలాంటి చిన్నోళ్ళే గాదు. ఈవెన్ పెద్ద పెద్ద నాగబాబు గారు లాంటి సెలబ్రిటీలు గూడా ఆళ్ళు జనరల్‌గా చూసి వదిలేస్తారు వీడియోలు. ఆయనే వచ్చి మాట్లాడాలనుకునేంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సో, ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ యూ ఫర్ థట్. సో, ద షూర్. వర్క్ షూర్. యూ ఆర్ డూయింగ్. సో, యాక్చువల్లీ ఈరోజు నేను స్ట్రీమ్‌కి రావడానికి కారణం ఇదండి లాస్ట్ వీకు చాట్‌లో అయింది కదా! కొంచెం ఆ రిజర్వేషన్ గురించి కొన్ని కాంట్రాడిక్షన్స్ ఉన్నాయండి. హుహు. హుహు. హ్మ్. బేసిక్‌గా సార్ యాక్చువల్‌గా నేను జస్ట్ ఇప్పుడు అంటే బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అండి. సో, నేనిప్పుడు నాకు మీ ఎక్స్‌పీరియన్స్‌లో ఆల్‌మోస్ట్ 25% కూడా ఉంటుంటదని నేను అనుకోవట్లేదు. సో, పర్లేదు. పర్లేదు. నేనేదో దట్ దట్ డజంట్ ఇప్పుడు దట్ హాస్ నో దట్ హాస్ నో బేరింగ్ అండి. అంటే, ఖర్చు అంటే మేము మిమ్మల్ని ఏదో ఇప్పుడు అదే రాంగ్ ప్రూవ్ చేసేద్దాము, నేనేదో తెలియపరిచి చేసేద్దామన్న అంత డిబేటింగ్ స్కిల్స్ ఉన్నాయని కూడా అనుకోవట్లేదు. బట్ నాకు ఏంటంటే, ఇప్పుడు మీ వీడియోస్ చూసినప్పుడు నాకు అంటే ప్రతి వీడియో మీకు తెలుసు కదండీ! కంపోజిషన్ ఫ్యాలసీ, డివిజన్ ఫ్యాలసీ అంటారు. అంటే ఒకళ్ళు ఒక పాయింట్ చెప్పినప్పుడు మనకది కరెక్ట్ అయితే చెప్పే ప్రతిది కూడా అలాగా కరెక్ట్ అయిపోవాలని రూల్ లేదు. సో, గుడ్డిగా ఎవరు చూడలేదు. నమ్మకూడదు. సో, మనం కన్విన్స్ అవ్వాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తానండి నేను నా క్రిటికల్ థింకింగ్ బేసిక్‌గా. సో, ఈ కరెక్ట్. కరెక్ట్. వీడియోలు కూడా అట్లాగనే చూసాను. ఈ వేగనిజం, అగ్నోస్టిసిజం అనే దాంట్లో నాకు చిన్న చిన్న కాంట్రాడిక్షన్స్ ఉండేవి. బట్ ఫండమెంటల్‌గా నేను మీకు మీ కోర్ ఐడియాకి నేను సపోర్ట్‌ని. బట్ అందులో నాకు చిన్న చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండేవి. బట్ ఈ రిజర్వేషన్ అనే టాపిక్‌కి వచ్చినప్పటికి ఏంటంటే అండి, నాకు కొంచెం ఫండమెంటల్‌గానే నేను చాలా లైక్ వేరీ అయిపోయాను మీతో. సో, అది ఈరోజేంటంటే దానికి నా వ్యూస్ చెప్పాలనుకుంటున్నాను. ఈవెన్ నేనేదో ప్రూవ్ చేద్దామని నేనే కలుపుతాను కాదు. ఈవెన్ నో నేను ప్రాబ్లమ్. నేను చెప్పే నేను చెప్పే పాయింట్స్‌కి మీరు గనక ఒకవేళ నేను కన్విన్స్ అయ్యేలాగా మీరేమైనా కౌంటర్ ఇస్తే ఐ విల్ రెడీ టు యాక్సెప్ట్ దట్ అండి. బట్ షూర్. నేను మీకు ఈవెన్ లాస్ట్ టైమ్ చాట్‌లో కూడా చెప్పాను. ఏమని ఒకేసారి నేనిప్పుడు అంటే ఇన్నాళ్ళు నేను చూసుకుంటా వచ్చినదాన్ని ఒక 2, 3 పాయింట్లు ఎక్స్‌ప్లెయిన్ చేయాలని మళ్ళీ కొంచెం మీకు నెక్స్ట్ వచ్చి చెప్తానని చెప్పాను. నిన్న నాకు యాక్చువల్‌గా గుర్తొచ్చింది రేపు సండే వెళ్ళాలి కదా! అని ఏం చేద్దామని నేను అనుకుంటున్నా. ఏం చెప్తే ఏం మాట్లాడదామని. అలా అనుకుంటా ఉన్నాను. బట్ నైట్ వచ్చినప్పుడు అనిపించింది. అన్ని పాయింట్లు నిజంగా ఇప్పుడు నేను 100 పాయింట్లు అనుకుంటున్నాను. బట్ అవన్నీ వచ్చి స్టూడియోలో అప్పటికప్పుడు చెప్పగలనా? ఏదైనా పానిక్ ప్లేస్‌లో ఎందుకంటే నాకు ఇదే ఫస్ట్ టైమ్ ఒక పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్ రావడం. సో, అనిపించి కొన్ని స్టాట్స్ అవి మన ఐడియాలజీని ఒక పార్ట్ స్ట్రక్చర్ చేసి ఒక చిన్న పీపీటీలా పట్టుకెళ్ళి అది చూపిస్తూ మన ఐడియాలజీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మేబీ దాన్ని ఆయన కౌంటర్ చేస్తూ ఉంటారు అనుకుని సో, ఆ డిస్కషన్ కోసం ఒక చిన్న పీపీటీ చేశానండి నైట్ కూర్చొని. సో, షూర్. షూర్. ఇఫ్ యూ అలౌ మీ టు షేర్ మై స్క్రీన్ నేను కొంచెం అది ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. యాహ్! యాహ్! కానివ్వండి. యాహ్! బేసిక్‌గా ఇదండి రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ గురించి. నేను ఓకే. బేసిక్‌గా ఫస్ట్ నేనిప్పుడు మీకు చెప్పాలనుకుంటుందేంటంటే, నేనేమి యాంటీ రిజర్వేషన్ కాదు. రిజర్వేషన్ తప్పని అనట్లేదు. నేను హుహు. చెప్పాలనుకుంటుందేంటంటే, ఐయామ్ నాట్ టెల్లింగ్ దట్ రిజర్వేషన్ సిస్టమ్ ఈస్ రాంగ్. బట్ వాట్ ఐ వాంట్ టు కన్వే ఈస్ వాట్ ఈస్ రాంగ్ ఇన్ రిజర్వేషన్ సిస్టమ్? వాట్ ఈస్ రాంగ్ గోయింగ్ ఆన్ అండ్ దిస్ థింగ్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఓకే. సో, సో బేసిక్‌గా ఇప్పుడు స్టార్ట్ చేసే ముందు నేను చెప్పాను కదా! ఫస్ట్ టైమ్ ఈ పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్ రావడం. సో, నేనేమైనా కొంచెం స్టూపిడ్ ఆర్గ్యుమెంట్స్ చేసినా కొంచెం బేర్ చేయండి. ఈ కొద్ది ప్రెజెంటేషన్ అయ్యే వరకు. తర్వాత మీ క్లారిటీ పర్లేదు. మీరిద్దరు గాని. సో, ఇక్కడ బేసిక్‌గా ఆడియన్స్‌కి కూడా చెప్పాలనుకుంటున్నానండి. ఏంటంటే ఈ we are all shaped by the journey of our journey and background we came through. But coherence హుహు. is what decides the justified bias. ఈ ఈ స్టేట్మెంట్ మీకు అర్థమైందనుకుంటా కదండీ! అర్థమైంది. నెక్స్ట్‌కెళ్ళండి. మనందరికీ యాహ్! 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 సో, మనకి మీకు అర్థమైందంటారు. సో, బేసిక్‌గా ఇంకా డైరెక్ట్‌గా రిజర్వేషన్ టాపిక్‌కొస్తే ఫండమెంటల్‌గా దీన్ని ఒక బ్రాడ్‌గా కేటగరైజ్ చేస్తే ఒక 3 కాన్సెప్ట్స్ ఉన్నాయండి ఇప్పుడు. పాలిటిక్స్, జాబ్స్, ఎడ్యుకేషన్. ఈ 3 సెక్టార్స్‌లో ఈ రిజర్వేషన్ అనేది మనం ఒక బ్రాడ్ పర్స్పెక్టివ్‌లో కేటగరైజ్ చేయొచ్చు. సో, ఓకే అండి. సో, హ్మ్. ఇక్కడ జాబ్స్ అనే దాంట్లో నేను మీతో ఆల్‌మోస్ట్ పార్షియల్లీ కన్నా కొంచెం ఎక్కువ ఆల్‌మోస్ట్ అగ్రీ అవుతాను. లైక్ ఏంటంటే మనకి కేపబిలిటీ, స్కిల్ ఉండుంటే జాబ్ అనేది ఎక్కడైనా దొరుకుతది. ఇన్‌ఫాక్ట్ ప్రైవేట్ సెక్టార్‌లోనే ఎక్కువ పే చేస్తది. చాలా జాబ్స్‌కి పబ్లిక్ సెక్టార్ కన్నా ప్రైవేట్ సెక్టార్ ఎక్కువ పే చేస్తది. సో, జాబ్స్ అనే దానికి నాకు మరీ అంత వాదించేంత ఏం లేదండి. బట్
పాలిటిక్స్ కూడా పొలిటీషియన్స్ అనేది 100లో 100 మంది అవ్వాలని రూల్ లేదు. అది రైట్ కూడా కాదు. సో, ఆల్‌మోస్ట్ ఒక వెరీ మినిమల్ పర్సెంటేజ్ పాలిటిక్స్ సైడ్ ఎళ్తారు కాబట్టి, అటు కూడా నేను ఓకే. వచ్చి ఆర్గ్యూ చేయాలనుకోను. బట్ ఒక కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్‌లో బేసిక్‌గా ఎవరికైనా ఫస్ట్ తగిలేది ఈవెన్ ఈ రెండిటిలోకెళ్ళాలన్నా ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఎడ్యుకేషన్ నుంచే కాబట్టి, ఇన్‌ఫాక్ట్ ఈవెన్ నేను లేకున్నా స్టూడెంట్‌ని. సో, నాకు ఈ సో, రెండిటి మీద గౌతమ్ ఇంకా ప్రాపర్ నాలెడ్జ్ కూడా లేదు. సో, ఈ సో, గౌతమ్ ఎడ్యుకేషన్ సో, గౌతమ్ చెప్పండి. గారు చెప్పండి. మీరు అంటే పాలిటిక్స్‌లోని, జాబ్స్‌లోని రిజర్వేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉండటం మీద మీకు పెద్దగా భేదాభిప్రాయం లేదు. యూ ఆర్ ఓకే అవును. ఓకే విత్ దట్. యెస్. యెస్. ఐయామ్ ఓకే విత్ ఎడ్యుకేషన్ దట్. దగ్గర యూ హావ్ ఎ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. ఓకే. గోనివ్వండి. నెక్స్ట్ యెస్. వెళ్ళిపోండి. యెస్. 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 దట్ ఈస్ వాట్. సో, బేసిక్‌గా ఇప్పుడు మనకి మన కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ఫండమెంటల్ రైట్స్ అనేవి కొన్ని ఉంటాయి గదండీ! సో, యూ ఆర్ ఆల్ వెల్ అవేర్ ఆఫ్ దట్ మోర్ దెన్ మీ. యెస్. యెస్. సో, సో ఇది ఏంటంటే నేను ఇవి ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. బట్ మేబీ ఇవి మా ఫర్దర్ డిస్కషన్‌లో ఇవి యూజ్ అవుతాయని చెప్పి జస్ట్ ఇక్కడ ఫ్రేమ్ చేశాను. రైట్ టు హుహు. ఈక్వాలిటీ అంటే మీకు తెలుసు కదండీ! హ్మ్. సో, ఏ రైట్. రైట్. ఏ రకంగా కూడా ఇన్‌ఈక్వాలిటీ అనేది చూపించకూడదు ఒక సిటిజన్‌కి. సో, ఓకే. స్టేట్ అనేది. నెక్స్ట్ రైట్ టు ఎడ్యుకేషన్. ఇది ఇండియా అని కాదు వరల్డ్ వైడ్ ఎక్కడున్నా సరే, ఏ క్యాపిటలిస్టిక్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళైనా సరే ఎడ్యుకేషన్ అనేది బేసిక్ రైట్ కింద ప్రతి సిటిజన్‌కి ఇచ్చింది. ఇంకా అండర్‌స్టూడ్. అండర్‌స్టూడ్. రైట్ టు ఫ్రీడమ్ అనేది బేసిక్‌గా మన ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వాటెవర్ ఏదైనా సరే అణచివేయకుండా మనకి ఆ స్వాతంత్రం అనేది ఇది. సో, ఐ మీన్ నా ప్రెజెంటేషన్ దాని కింద కన్సిడర్ చేసుకుంటున్నాను. ఓకే. హుహు. రైట్ అగైన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్. సో, ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది కూడా మీకు తెలుసు కదండీ! ఇప్పుడు ఒకళ్ళు ఏదైనా సరే ఒకటి ఆసరాగా దొరుకుతుందంటే దాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేయడం తప్పు. దానికి లైక్ కాన్స్టిట్యూషన్‌కి అది అగైన్స్ట్. సో, హ్మ్. ఇది ఒకటి రైట్ టు ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది. నెక్స్ట్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. సో, బేసిక్ హుహు. ఇప్పుడు ఈవెన్ ఇది బేసిక్‌గా ఒక ఓవర్‌వ్యూ ఇచ్చానండి అంతే. సో, ఓకే. బేసిక్‌గా సో, ఇప్పుడు ఒక సిటిజన్‌కి యాహ్! సో, చెప్పండి. సో, సమాజంలో ఆహ్, ఏమిటది సారీ రాజ్యాంగంలో అందరూ సమానమే. రైట్ టు ఈక్వాలిటీ, ఈక్వల్ ట్రీట్‌మెంట్ అనేది యెస్. ఉంది. యెస్. బై ద స్టేట్. ఈక్వల్ ట్రీట్‌మెంట్ బై ద స్టేట్. సమాజంలో ఆ ట్రీట్‌మెంట్ ఈక్వల్‌గా లేకపోతే కాన్స్టిట్యూషన్ అడ్డంగా నించుని అందరిని సమానత్వం అందించాల్సిన బాధ్యత కాన్స్టిట్యూషన్‌ని నెత్తిన పెట్టుకున్న వాళ్ళు ఎవరు అంటే మన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ద గవర్నమెంట్. రైట్? యెస్. సర్. హూఎవర్ యెస్. హాస్ యెస్. రైట్? యాక్చువల్లీ ఐ యామ్ నాట్ ఆ రైట్. రిజర్వేషన్ హిస్టరీ కూడా నేను చదివానండి. ఇక్కడ యాహ్! అసలు అది సో, కాన్సెప్ట్ తీసుకొచ్చింది అందుకు. యాహ్! ఆపరేషన్ సో, పీపుల్‌కి సో, సమాజంలో ఉన్న వాటికి సమాజంలో ఆల్రెడీ ఇన్‌ఈక్వాలిటీ ఉన్నప్పుడు దాన్ని స్పెషల్‌గా లేదు నేను ఈక్వాలిటీని తీసుకురావాలి అని వచ్చింది. సో, ఇట్ ఈస్ ఎ రియాక్షనరీ ఆహ్, మెకానిజం. రైట్? ఇది యెస్. యెస్. రియాక్షనరీగా యెస్. రాసిందే తప్ప ఆల్రెడీ యెస్. ఈక్వాలిటీ అందరూ సమానంగా ఉన్నప్పుడు స్పెషల్‌గా తీసుకొచ్చి రాయలేదు. రైట్? ఈక్వాలిటీ యెస్. 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 లేదు కాబట్టి కొంతమందిని హుహుహు. అప్రెస్ చేయబడుతున్నారు కాబట్టి అది కొంతమంది వాళ్ళ పవర్ స్ట్రక్చర్ మొత్తం కొన్ని గ్రూప్స్‌లో చేతిలోనే ఉండబట్టి మెజారిటీ వాళ్ళ దగ్గర లేదు కాబట్టి ఇవన్నీ సర్ రైట్ టు ఈక్వాలిటీ, రైట్ అగైన్స్ట్ కెన్ ఐ ఎక్స్‌ప్లాయిటేషన్. కంటిన్యూ. కెన్ ఐ టాక్ యాక్చువల్‌గా ఈ పాయింట్స్ అంటే నేను యాక్చువల్లీ ప్రీవియస్ వీడియోస్ అన్ని చూసానండి రిజర్వేషన్ గురించి. సో, హ్మ్. ఐయామ్ వెల్ అవేర్ ఆఫ్ ఆల్ థీస్ పాయింట్స్. సో, యాహ్! ఓహ్! సో, నేను కొంచెం ఇది కంటిన్యూ చేస్తానండి. లాస్ట్‌లో మనం కాంట్రడిక్షన్స్ చూసుకోవచ్చు. యాహ్! సో, గో హెడ్. ఆహ్, సో, ఫండమెంటల్ నీడ్స్ అనేవి మీకు తెలిసిందే కదండీ! ఇప్పుడు ఎంత క్యాపిటలిస్టిక్ మైండ్ సెట్ ఉన్న ఈ కంట్రీ అయినా సరే ఈవెన్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వెస్టర్న్ కంట్రీస్. ఫ్రీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అనేది హ్మ్. జాతి, కుల, మత, రంగు భేదం లేకుండా అందరికీ ఈక్వల్‌గా అందాలి అనేది ఒక ఫండమెంటల్ నీడ్ కదండీ! రైట్. ప్రతి ఒక సిటిజన్‌కి. ఏ కంట్రీ సిటిజన్ అయినా. వెస్టర్న్ కంట్రీస్ డెవలప్‌మెంట్‌కి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు ఫ్రీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్‌ని చాలా ఫ్రీగా ఇస్తున్నారు వాళ్ళ దానికి. రైట్. సో, హెల్త్ కేర్. సో, ఇవి బేసిక్ నీడ్స్ మనకి. సో, ఇప్పుడు ఈ ఫ్రీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్‌లోకి వెళ్తే మనం సో, మనకి మన కంట్రీలో ఒక ఫ్రీ అని కాకపోయినా అట్‌లీస్ట్ అఫోర్డబుల్‌గా ఒక ప్రీమియం ఎడ్యుకేషన్ ఆర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే ఇన్‌స్టిట్యూట్స్ ఏంటి అంటే లెవెల్ వైస్‌గా స్కూల్ లెవెల్‌లో కేంద్రీయ విద్యాలయస్ అని మీకు తెలుసు కదండీ! జేఎన్‌వీస్, జవహర్ నవోదయ విద్యాలయ, నెక్స్ట్ ఇంకా మిషనరీ స్కూల్స్. గాట్ ఇట్. ఇవన్నీ బేసిక్‌గా ఫండ్ రైజ్ ఎన్‌జీఓ కైండ్ ఆఫ్ ఆర్ గవర్నమెంట్ రన్ ఇన్‌స్టిట్యూట్స్. సో, హుహు. వీటిలో బెస్ట్ ఎడ్యుకేషన్ అనేది దొరుకుతుంది. ఈ పాయింట్ మీరు అగ్రీ చేస్తారు కదండీ! నార్మల్ స్కూల్స్ కన్నా. యాహ్! గో ఇంకా హెడ్. కంపారిటివ్. సో, బట్ ఓకే. ఇక్కడ నేను మళ్ళీ ఆల్టర్‌నేట్ కూడా చెప్తాను. ఓకే. ఇప్పుడు స్కూల్ లెవెల్ దాటిన తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్‌లో సో, అంటే వాటెవర్ బీటెక్ అనుకోవచ్చు, లేదా బీబీఏ అనుకోవచ్చు, లేదా ఈ మెడికల్ అనుకోవచ్చు, లా అనుకోవచ్చు. దేనికెళ్ళినా మీరు ఐడెంటిఫై చేయగలరు కదండీ కాలేజెస్. సో, ఇండియా నుంచి ప్రీమియం ఎడ్యుకేషన్ ఇచ్చే కాలేజెస్ ఇవి. సో, ఆల్‌మోస్ట్ ఇవే కాలేజెస్ పీహెచ్‌డీ కూడా ఆఫర్ ఐ మీన్ పీజీ అండ్ పీహెచ్‌డీస్ కూడా ఆఫర్ చేస్తాయి. ఇంకా ఫర్దర్ చదువుకునే వాళ్ళకి.
సో బేసిక్‌గా ఇండియాలో ఉన్న ప్రీమియం కేటగరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసే సెగ్మెంట్ ఇది. బట్ హుహు. ఇక్కడ ఇవే ప్రొవైడ్ చేస్తున్నాయంటే లేదు. వీటికి ఆల్టర్‌నేట్స్ కూడా ఉన్నాయి. బట్ దోస్ ఆర్ ప్రైవేట్ రన్ బై schools and education institutions which are very premium. యాహ్! యాహ్! Like చెప్పండి. it's cost very multiple times compared to this. So basic point I would like to convey. Next అండర్‌స్టూడ్. ఇప్పుడు నేను ఈ స్కూల్ టైర్ నుంచి ఆహ్, అంటే ఒక ఒక నార్మల్‌గా ఒక పుట్టినవాడు ఒక ఒక మంచి ఎడ్యుకేషన్ నేను తీసుకోవాలి అని స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు స్కూల్స్ అనేవి ఏంటో చెప్పాను నేను. బట్ ఇప్పుడు వాటిలోకి వెళ్ళాలంటే ఉన్న బేసిక్ క్రైటీరియా ఏంటంటే ఓకే. దాన్ని క్వాలిఫై అవ్వడానికి కావాల్సిన ఆహ్, వాటికి కావాల్సిన థింగ్స్ ఏంటి అంటే ఇవి. అర్థమైపోయింది. మీరు నెక్స్ట్‌కెళ్ళిపోండి. ఓకే. దేర్ ఆర్ ఓకే. టూ మచ్ ఆఫ్ అంటే డేటా హియర్. ఓకే. టూ మచ్ డేటా అంటే నేను డేటా మొత్తం వెళ్ళనండి. జస్ట్ మీకు ఒక ఓవర్‌వ్యూ కోసం పెట్టాను ఇదంతా జస్ట్ స్టాట్స్ లాగా. నేను ఇదంతా రైట్. చెప్పనిప్పుడు. బట్ ఇక్కడ మీకొక సిమిలారిటీస్ అయితే చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఈ స్కూలింగ్ అనేది ఆల్‌మోస్ట్ మీకు ఒక ఏజ్ సెక్టార్ పిల్లలనేవాళ్ళు ఇప్పుడంటే 140 క్రోర్ పీపుల్ కాబట్టి ఒక పర్టిక్యులర్ మనం 5 అనే ఏజ్ తీసుకుంటే ప్రాబబిలిటీ ప్రకారం చూసుకున్న 1% అనేది ఉంటది. కొంచెం అటు ఇటు అయినా గాని అంటే ఓకే. 1.140 క్రోర్‌కి 1.4 క్రోర్ అనుకుందాం. ఒకవేళ మన అంత కాదు. మన ఏజ్ వాళ్ళు తక్కువే ఉన్నారనుకున్నా 1 క్రోర్ అనేవాళ్ళు యావరేజ్‌గా ఉంటారండి ప్రతి ఏజ్ వాళ్ళు. సో, ఇఫ్ వి కన్సిడర్ థట్ ఈచ్ క్లాస్‌కి అంటే ఫిఫ్త్ క్లాస్ చదివేవాళ్ళు ఇండియాలో ఒక 1 క్రోర్ ఉంటారు. సిక్స్త్ చదివేవాళ్ళు ఒక 1 క్రోర్ ఉంటారు. సో, అట్లా ఉంటారని బేసిక్ థియరీ. ఇది నేనేమి ఎగ్జాక్ట్ కాలిక్యులేషన్స్ లేదా ఇవన్నీ నేను చెప్పట్లేదు. అందుకేనా బట్ ఇది ఎగ్జాక్ట్ నంబర్స్ కాదు కాబట్టి లెట్స్ మూవ్ ఆన్ టు ది ఆ! యాక్చువల్ ఆర్గ్యుమెంట్. ఇవి ఎగ్జాక్ట్ నంబర్స్ అండి యాక్చువల్‌గా. అదే ఆర్గ్యుమెంట్స్‌కెళ్ళే ముందు ఇది కొంచెం చిన్న మీకిక్కడ ఈ స్టాట్స్‌లో ఉన్న మీకు లింకేజ్ చెప్దాం అనుకుంటున్నాను నేను. అయితే హుహు. ఏంటంటే ఈ ఆల్‌మోస్ట్ ఇక్కడ ఎవ్రీ దాంట్లో గూడా ఒక 50 ఇప్పుడు ఈ కేంద్రీయ విద్యాలయ వీటిలో ఏంటంటే ఒక 50% 50 లాక్ పీపుల్ దీనికి ట్రై చేసినా గానీ అక్కడ అవైలబుల్ ఉన్నాయనేది 5-10 లాక్స్. సో, మీరిప్పుడు ఐఐటీ అనేది తీసుకున్నా ఇక్కడ 5-10% ఐ మీన్ ఓవరాల్ 3 లాక్ పీపుల్ రాస్తుంటే ఇక్కడ 5-10%. సో, ఓకే. మీరు ఏవి తీసుకున్నా మీకు ప్రీమియం పెరిగే కొద్దీ పర్సెంటేజ్ అనేది బేర్ మినిమమ్‌కెళ్ళిపోతూ వస్తది. సో, బట్ ఇక్కడ ఆ బేర్ మినిమమ్ అనేది ఇప్పుడు ఈ ఐఐటీ, ఐఐఎమ్స్‌లో 0.1, 0.5 ఉన్నా గాని ఇక్కడ సో, అట్‌లీస్ట్ మినిమమ్ వచ్చే చోట 10-20% అనేది ఉంది. మనం మాక్సిమం కేస్ లాగా ఒక 15% అనుకుందాం. 15% అనేది ప్రీమియం సీట్స్ మనకి ఉన్న అవైలబిలిటీ అనేది ఉన్నది ఇండియాలో. ఒక 100% పీపుల్ ఉంటే వాళ్ళు మళ్ళీ ఈ 100 యాస్పిరెంట్స్ అండి వీళ్ళు జస్ట్ నేను మళ్ళీ మీకు 1 క్రోర్ కలిపి చెప్పట్లేదు. మీరంతా ఓకే. ఓకే. తిప్పికొట్టినా లెట్స్ గో ఆన్ 40 అండి. లాక్స్ కూడా ఉంది. ఓకే. ఈ స్టే సో, ఇక్కడ ఒక ఇవన్నీ కలిపి చూసుకున్నా మీరు యాస్పిరెంట్స్ అనేది అంటే జస్ట్ ఈ ఎగ్జామ్స్, ఈ ఎంట్రన్స్‌లు ఇవ్వడం కోసం వచ్చేవాళ్ళు చూసుకుంటే తిప్పికొడితే ఒక 40 లాక్స్ కూడా ఉంటారండి అన్నీ కలుపుకొని. సో, హ్మ్. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇక్కడ ఒక 1.5 క్రోర్ అనేవాళ్ళు ఉంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్‌లో ఒక 30% ఆఫ్ పీపుల్ యాస్పైర్ చేస్తున్నారు దీనికోసం. ప్రీమియం ఎడ్యుకేషన్ కోసం. ఓకే. సో, ఆల్సో నేనిప్పుడు ఐఐటీలో ఎందుకు జాయిన్ అవ్వాలనేటియన్ని నేను చెప్పదలుచుకోలేదండి మళ్ళీ దానికి ఇన్ డెప్త్ ఎందుకంటే మీకే తెలుసు ఐఐటీ, ఐఐఎమ్స్ అనేవి అక్కడ గవర్నమెంట్ ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువుంటది. సో, ఒక స్టూడెంట్ పర్ హెడ్ మీద ఒక ఐఐటీలో ఆల్‌మోస్ట్ 50 లాక్స్ వరకు ఖర్చు పెడతారు. ఒక డిగ్రీ పీరియడ్‌లో ఒక ఎన్ఐటీలో 20-30 లాక్స్ ఖర్చు పెడతారు. సో, అంత ఇన్వెస్ట్‌మెంట్ వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి వచ్చే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ హై ఉంటది. ఈవెన్ హ్మ్. వచ్చే కంపెనీస్‌కి కూడా అదే కావాలి. సో, పైగా ఇంటెలిజెన్స్ బ్రాండ్స్ అన్ని వీళ్ళు కలెక్ట్ చేసి అక్కడ పెట్టుకుంటున్నారు కాబట్టి హై క్వాలిటీ మైండ్ పీపుల్ విత్ హై ఇన్వెస్ట్‌మెంట్ ఆఫ్ ట్రైనింగ్. సో, ఈ 2 ఉన్నవాళ్ళు ప్రీమియం ఒక వాటెవర్ స్కిల్డ్ పీపుల్ అయితే అవుతున్నారు ఇండియాలో. సో, ఈవెన్ కంపెనీస్ జాబ్స్ ఇచ్చే కంపెనీస్ ఎవ్రీథింగ్ కూడా ఫస్ట్ రీచ్ అయ్యేది వీటి దగ్గరికే. ఇక్కడ అయిన అండర్‌స్టాండ్. తర్వాతే లెట్స్ గో ఎక్కడికక్కడ టు ఆర్గ్యుమెంట్స్. వీళ్ళకి యూ ఓకే. ఆల్రెడీ మేడ్ యూర్ పాయింట్ ఓకే. విత్ ది డేటా. అంటే గో అహెడ్. జస్ట్ ఇది అంటే ఇప్పుడు ఓకే అండి. ఇప్పుడు ఈ ప్రీమియం కోసం నేను ఇంకా మీకు అక్కడ చెప్పిందేంటంటే ఒక 30% పీపుల్ ఇక్కడ మీకు చెప్పాను కదండీ! 30% పీపుల్ అనేవాళ్ళు యాస్పైర్ చేస్తున్నారు. ఆ 30%లో మీకిక్కడ సీట్స్ అనేవి ఒక 10% హ్మ్. ఉంటుంది. అంటే ఆ హ్మ్. 30%లో 10% అంటే అగైన్ మీరు తీసుకుంటే ఓవరాల్‌గా జనాభాలో 3%. 3 పదండి మాక్సిమం కేస్‌లో నెక్స్ట్ స్లైడ్‌కొచ్చేయండి గౌతమ్ గారు. నెక్స్ట్ ఓకే. స్లైడ్‌కొచ్చేయండి. ఓకే. అంటే ఇది కొంచెం మళ్ళీ ఫర్దర్‌గా మనకి కొన్ని కాంట్రడిక్షన్స్‌లో ఇవే మెయిన్ అండి. సో, హ్మ్. నేనిక్కడ సో, కామన్ 2001 ఎంట్రన్స్ ఆగండి. సో, కామన్ కామన్ ఇంట్రెస్ట్ ఎంట్రన్స్ టెస్ట్‌లో హ్మ్. ఆగండి సార్. మీరు నెక్స్ట్ తిప్పి దానికెళ్ళండి సార్. కామన్ ఓకే. ఎంట్రన్స్ చెప్పండి. టెస్ట్‌లో సక్సెస్ రేట్ హ్మ్. తక్కువుంది కాబట్టి, ఆ సక్సెస్ కోల్పోవటం వల్ల కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అదేనా? ఇంకా అది చెప్పలేదండి. ఫస్ట్ ఇది అయితే మీకు యాక్సెప్ట్ చేశారు కదండీ! 3-5% అనేది అక్కడ సార్ సక్సెస్ కొంచెం రేట్ ఉంది. ఫాస్ట్‌గా ఎళ్ళండి సార్. ఐ థింక్ టూ మచ్ ఆఫ్ డేటా ఓకే. వల్ల మీ ఓకే. మీ అసలు పాయింట్ దగ్గరికి క్లాస్ రాట్లేదు. ప్లీజ్ కమ్ ఓకే. స్ట్రెయిట్ టు ద పాయింట్. వచ్చే అది ఇది వచ్చేసింటే అక్కర్లేదు. స్ట్రెయిట్ ఒక పాయింట్‌కొచ్చేసేయండి. 3, 4 ఓకే అండి. వస్తా. ఇప్పుడు ఆ 3-5%లో ఇక్కడ మీకు ఒక సపోజ్ ఎగ్జాంపుల్‌కి 4% అనుకుందామండి అవైలబుల్ సీట్స్.
అంటే ఆ ప్రీమియం ఎడ్యుకేషన్ ఏదైతే ఇస్తున్నాయో అవి. ఇక్కడ మళ్ళీ మీకు ఇప్పుడు పాయింట్‌కొస్తున్నాను మీరన్నది. ఒక సడెన్‌గా ఆ ఎగ్జామ్స్ కోసం యాస్పిరెంట్స్ అని మీకు ఇక్కడ చెప్పాను కదండీ! ఒక ఏదైతే ఆ సార్ 30% ఉన్నారన్నామో సార్ మీ మళ్ళీ స్లైడ్‌లో అందులో రాసి గౌతమ్ గారు మీ స్లైడ్‌లో ఆ! రాసిందేంటి? ఇంక్రీజ్ ఇన్ సూసైడ్ అండ్ డిప్రెషన్ రేట్, ఎడ్యుకేషనల్ ప్రెషర్ వల్ల సూసైడ్స్ ఎడ్యుకేషన్ ఇన్ ప్రెషర్ ఇండియా. వల్ల ఉండండి. హుహుహు. సో అండ్ సో కొన్ని స్టేట్స్ నంబర్స్ అవి రాశారు. సో ఈ స్టేట్స్ ఎడ్యుకేషన్ కాదండి. ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వటం కుదరక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారా? అంటే అందరూ కాదండి. ఇప్పుడు స్టూడెంట్స్‌లో హ్మ్. ఒక అంటే స్టూడెంట్ సూసైడ్స్‌లో ఒక 10-15% రీజన్ ఏంటి? ఆఫ్ పీపుల్ రీజన్ రీజన్ ఏంటి? ఇదే అండి. అది రీజన్ అదే చెప్తున్నాను. ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ అనేవి అవి వాళ్ళేంటంటే క్వాలిఫై అవ్వట్లేదు అన్న రీజన్‌తో వాళ్ళలో హ్మ్. వాళ్ళు మెంటల్ ప్రెషర్ పెరిగి సో ఇంక మనం హ్మ్. ఇది అచీవ్ చేయలేము సో అన్న ఇప్పుడు మైండ్ ఒక సెట్ పని వచ్చి చేద్దాం. ఒక పని చేద్దాం అయితే. ఒక పని చేద్దాం. ఇది ఇప్పుడేం రిజర్వేషన్స్ మీకిక్కడ లేపేద్దాం. గౌతమ్ అహా! గారు, లేపే గౌతమ్ గారు సార్ సార్ ఆగండి. ఇది సార్ ఆ! నాకు చెప్పండి. పాయింటొచ్చేసింది. ఇక మీరు ఎక్స్‌ప్లనేషన్ చేసి టైమ్ వేస్ట్ చేయొద్దు. స్ట్రెయిట్‌గా ఓకే. పాయింట్‌కొచ్చేద్దాం. రిజర్వేషన్ లేపేద్దామండి. ఓకే. ఓకే. రిజర్వేషన్స్ తీసేద్దాం. ఓకే. అప్పుడేమవుద్ది? నేను అంటే ఇంకా ఇప్పుడు లెట్స్ డూ ఒక ద నెక్స్ట్ పాయింట్ స్టెప్ చెప్తా. అండి. అహా! నెక్స్ట్ మీరు సార్ పాయింట్ అదే నేను చెప్పదలుచుకుంటే సార్ ఇప్పటికి ఆల్రెడీ 20 మినిట్స్ గడిచిపోయిందండి. ఇఫ్ యూ వాంట్ టు కమ్ టు సార్ పాయింట్ అంటే అదే సార్ ఇప్పుడు చాలా నా ఫాస్ట్‌గా పాయింట్‌కి కూర్చోండి. నేనొస్తాను. ఓకే సార్. నెక్స్ట్ ఓకే. ఓకే. పాయింట్‌కొచ్చేయండి. నేను టైమ్ గో టు ఇంకా ద టైమ్ నెక్స్ట్ స్లైడ్. వేస్ట్ చేయను. గో టు ద నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సార్ నెక్స్ట్ స్లైడ్ ఓకే. సార్ బేసిక్‌గా ఇది ఒక స్ట్రక్చర్ తీసుకుంటే హుహు. మామూలు అంటే ఇప్పుడు ఇది లైఫ్‌లో నేను ఇక్కడ ప్రస్తుతం ఈ స్టేజ్‌లో ఉన్నాను. బట్ హ్మ్. మీరు తీసుకుంటే ఫస్ట్ ఒక రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ నిజంగా దీనికోసం ప్రవేశపెట్టారని మనం అనుకుని అవి కాలిక్యులేషన్స్ తర్వాత చేసుకుంటే ఒక ఓకే. చదువుతానండి. ఫస్ట్ చదువుతానండి. చాలా స్కూల్ కష్టంగా ఫస్ట్ రాసారు గానీ చదువుతానండి. ఓకే. సర్టిఫికేషన్, ఓకే. గవర్నమెంట్ సబ్సిడీస్, స్పెషల్ స్కూల్ ఎంట్రీస్, కన్సెషన్ అండ్ బోర్డ్ ఎగ్జామ్ ఫీ, స్పెషల్ స్కాలర్‌షిప్ వర్త్ ట్వైస్ ద ఎక్స్‌పెన్సెస్, సెపరేట్ ఫీ స్ట్రక్చర్, ఫాస్ట్ ట్రాక్. ఒకసారి ఉండండి. నేను యాక్చువల్‌గా ఇక్కడ మీకు రాసాను చూడండి. ఇక్కడ సెపరేట్ ఫీ స్ట్రక్చర్ అంటే మీకిక్కడ తెలుసో తెలీదో జనరల్ కేటగరీ కంటే ఆల్‌మోస్ట్ వన్ సార్ నేను వన్ నేను చదువుతున్నానండి. మీరు ఎవరికీ కనపట్లేదు అక్కడ. ఎందుకంటే మీ కలర్ కాంబినేషన్ చాలా విచిత్రంగా ఉంది. అవునా? ఓకే. ఓకే. స్పెషల్ ఒకసారి అంటే స్కాలర్‌షిప్ నేను వర్త్ ట్వైస్ ద ఎక్స్‌పెన్సెస్. సో వాళ్ళకి వేరుగా ఉంది. రిజర్వ్డ్ షార్ట్ లిస్టింగ్ ఆన్ క్యాంపస్, గవర్నమెంట్ జాబ్, హైయర్ స్టడీస్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీటన్నిటిలోని వాళ్ళకి బెనిఫిట్స్ వస్తున్నాయి. నాన్ రిజర్వ్డ్ నేను ఇది క్యాండిడేట్స్‌కి బెనిఫిట్స్ తక్కువగా ఉంది. అదేనా మీరు చెప్పేది? నేను ఇక్కడ బెనిఫిట్స్ వస్తున్నాయి, ఎన్నిట్లో వస్తున్నాయి అనట్లేదండి. ఒక పర్సన్ హ్మ్. ఇది బేసిక్‌గా నేను ఇక్కడ స్టార్ట్ చేసింది బర్త్‌తోని స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి హ్మ్. వాడు ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్, కాలేజ్ గ్రాడ్యుయేషన్, పీజీ, జాబ్ ఆ తర్వాత ఏమో బిజినెస్, పాలిటిక్స్ ఇన్ని స్టేజ్‌లో ఎళ్ళి ఎవ్రీ స్టేజ్‌లో అంటే ఒకే పర్సన్‌కి ఎన్ని బెనిఫిట్స్ అవైల్ చేసుకోవచ్చు. అన్ని నేను బెనిఫిట్స్ ఒకళ్ళకొస్తున్నాయి. నాన్ రిజర్వ్డ్ కేటగరీకి రావట్లేదు. అదే కదా నేను సార్ చెప్పింది. వై ఆర్ యూ ట్రైయింగ్ టు మిన్స్ వర్డ్స్? యాహ్! నేను యాహ్! అన్నది యాహ్! అదే కదా! ఒక సార్ రిజర్వ్డ్ మీరన్నది క్యాండిడేట్. ఇవన్ గౌతమ్ ఇవన్ గారు, వెన్ ఐయామ్ ఇప్పుడు నా సార్ బాధేంటంటే అన్నెసరీ టైమ్ వేస్ట్ అవుతుంది ఇక్కడ. పాయింట్ మీరు సార్ టైమ్ చెప్పదలుచుకుంది ఈ పాటికి ఓకే 2 సార్. ఓకే మినిట్స్‌లో సార్. చెప్పేయొచ్చు. ఓకే. ఓకే ఈ సార్. ఓకే ఒక్క సార్. చార్ట్ అంటే ఈ ఇక్కడ ఒక్క చార్ట్ సార్ ఇక్కడ చూపించి, మీది ఈ ఒక్క మీది చార్ట్ మీది చూపించి యూ కుడ్ హావ్ కమ్ టు ద పాయింట్. సార్ ఓకే. మీది నాది ఇక్కడ ఓవర్‌లాప్ అయిపోయింది ఏంటంటే మీరేమంటున్నారు వాళ్ళకి ఎన్నొచ్చేస్తున్నాయి అంటున్నారు అంతేనా అంటున్నారు. నేననేదేంటంటే వాళ్ళలో ఒక్కొక్క పర్సన్‌కి ఇవన్నీ వస్తున్నాయి. వాళ్ళందరికి హ్మ్. కలిపి ఇవన్నీ వచ్చేస్తున్నాయని నేను ఓకే. అనలేదు. ఓకే. ఆ డిఫరెన్స్ ఇన్ని ఇచ్చిన హ్మ్. హ్మ్. తర్వాత హ్మ్. గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్స్ మీ ఇందాక పెద్ద లిస్ట్‌లో చూపించారు కదా! గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్స్. ఆ లిస్ట్‌లో ప్రొఫెసర్‌లు ఎంతమంది రిజర్వ్డ్ కేటగరీ నుంచి ఉన్నారు? అన్‌రిజర్వ్డ్ సార్ కేటగరీ నుంచి అదే ఉన్నారో సార్. తెలుసా మీకు? సార్ అదే సార్. ఇది మీరు లాస్ట్ వీడియోలో కూడా చేశారు. ఐయామ్ అవేర్ ఆఫ్ దిస్ అని హ్మ్. చెప్పానండి. సో, ఒకసారి అంటే నేను నెక్స్ట్ మీకోసం స్పెషల్ స్లైడ్ పెట్టి అందులో మీకు మీరు చెప్పిన పాయింట్స్ అన్నిటిని నేను కౌంటర్ ఒక పని చేద్దామని చేయండి. చెప్తున్నాను. నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్‌కెళ్ళండి. స్లైడ్. ఏదో నెక్స్ట్ స్లైడ్. ఇదండి హ్మ్. డీమెరిట్స్ ఆఫ్ రిజర్వేషన్ అంటే ఇక్కడ ఫస్ట్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే క్రీమీ లేయర్ ఎక్స్‌ప్లోయిటేషన్. అంటే ఇదండి హ్మ్. ఇప్పుడు వాళ్ళలో ఏమైతుందంటే ఈ రిజర్వేషన్ ఫ్రూట్ అనేది ఇప్పుడు ఇక్కడ సో, నేను ఓకే. యాంటీ అని ఓకే. ఈ స్లైడ్‌లో ఉండండి. చెప్తా ఈ స్లైడ్‌లో ఉండండి. ఈ స్లైడ్‌లోనే ఓకే. ఉండండి. ఓకే. ఓకే. దిస్ ఈస్ ఓకే. డీమెరిట్స్ ఆఫ్ రిజర్వేషన్ అంతేనా? దీస్ ఆర్ ద బ్యాడ్ థింగ్స్ దట్ ఓకే. కెన్ ఓకే. హ్యాపెన్ బికాస్ ఆఫ్ రిజర్వేషన్ అవునా కదా? యెస్. 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 ఇప్పుడు ఓకే. వరుసగా మనం ఆర్గ్యూ చేసుకుంటూ ఈ వెళ్దామండి. ఈ పాయింట్‌కెళ్దాం ఫస్ట్. ఓకే. క్రీమీ లేయర్ ఎక్స్‌ప్లాయిటేషన్ అన్నారు. ఎక్స్‌ప్లెయిన్ థట్. వాట్ డు యూ మీన్ బై థట్? క్రీమీ లేయర్ ఎక్స్‌ప్లోయిటేషన్ అంటే ఇప్పుడు ఆ పర్టిక్యులర్ ఇప్పుడు సపోజ్ మీరే అన్నారు. ఇప్పుడు మీరు వాదించే పాయింట్ తీసుకుందాం ఇక్కడ. రిజర్వేషన్ పెట్టిన తర్వాత ఇప్పుడు 75 ఇయర్స్ అయింది. మీ దృష్టిలో ఇప్పుడు రిజర్వ్డ్ పీపుల్ 100% ఉన్నారంటే దానివల్ల నిజంగా అప్‌లిఫ్ట్‌మెంట్ వచ్చినోళ్ళు ఎంత పర్సెంట్ ఉన్నారు 100లో? మీరు చెప్పండి. హ్మ్. ఓకే. సో, ఈ అహా! ఈ మీరు ఈ అంటే సార్ రిజర్వేషన్ మీరిప్పుడు మిమ్మల్ని స్టాట్స్ సార్ అడగట్లేదు. అట్‌లీస్ట్ మాస్టర్ ఉజ్జాయింపుగా చెప్పండి. నేను కూర్చొని మీ దగ్గర మీలాగా స్టాటిస్టిక్స్ తీసుకొని ఈ పర్టిక్యులర్ పాయింట్ కోసం నేను చేయలేదు కదా! మీరు నాకు ముందు చెప్పలేదు కదా! ఇట్స్ ఓకే. నేను అయినా సరే చెప్తాను. ఓకే. సార్ అందుకే చెప్పండి. ఇప్పటికి చెప్పండి. ఈ క్షణంలో మీరు ఏంటి స్టాటిస్టిక్స్ తీసి ఎంతమంది గవర్నమెంట్ అపాయింటెడ్ పొజిషన్స్‌లో గవర్నమెంట్ లేదా ఇన్‌స్టిట్యూట్స్‌లో ఉన్న బిగ్గర్ పొజిషన్స్ ఇది ప్రొఫెసర్‌లు గాని, కోర్ట్ సిస్టమ్స్‌లో ఉన్న లాయర్స్ అండ్ జడ్జెస్ గాని వీళ్ళందరి లిస్ట్ తీసుకుంటే ఏ వర్గం వాళ్ళు
ఏ ఏ వర్గాల వాళ్ళు హైయెస్ట్ పర్సెంటేజ్‌లో ఉన్నారు, ఏ వర్గాల వాళ్ళు లోయెస్ట్ పర్సెంటేజ్‌లో ఉన్నారో చూస్తే మీకు ఒక సార్ సింపుల్ మీరు ఐడియా వస్తుంది. ఇన్ని వెతికారు కదా! అది కూడా ఒక వెతికుండుంటే ఇప్పటివరకు ఇచ్చిన రిజర్వేషన్ ఎగ్జాక్ట్‌గా. సిస్టమ్ ఎగ్జాక్ట్‌గా ఇప్పటివరకు సార్. ఇప్పుడు సరే. ఇప్పటివరకు హ్మ్. ఇచ్చిన రిజర్వేషన్ సిస్టమ్ వాళ్ళకి ఉపయోగపడనివ్వట్లేదు. ఎందుకో తెలుసా మీకది? వై చెప్పండి. కోర్ట్ సిస్టమ్ స్టిల్ హావ్ టూ మచ్ ఆఫ్ ఈ సవర్ణస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఎందుకు ఓవర్‌లోడ్ అయ్యిందో తెలుసా? 75 ఏళ్ళు అయినా సరే. చెప్పండి. సెలక్షన్ చేసేది ఎవరో తెలుసా? ఎక్కడండి? సెలక్షన్ చేసేది ఎవరో తెలుసా? ఇప్పుడు ఒక అంటే బ ఏ సెక్షన్ కోర్ట్‌లో అంటే సెలక్షన్ ఒక సెలక్షన్ జడ్జిషిప్ మీరు ఒక చెప్పేది జడ్జిని ఓకే. సెలెక్ట్ చేయాలంటే, ఒక జడ్జిని సెలెక్ట్ యాహ్! చేయాలి అంటే ఎవరు యాహ్! సెలెక్ట్ అండర్‌స్టాండ్. చేస్తారో తెలుసా? యాహ్! తెలుసండి. వాళ్ళది ఒక కమిటీ ఉంటది. ఆ కమిటీలో కూడా కదా! ఎక్కువ ఆ జనరల్ కమిటీలో కేటగిరీ వాళ్ళు ఉంటారు. ఆ కమిటీ నిండా ఆల్రెడీ వాళ్ళే ఉన్నారు. కింద ఆల్రెడీ ఎవరు? వాళ్ళే ఉంటారు. వాళ్ళే సెలెక్ట్ చేస్తారు. ఐ యామ్ అవేర్ వాళ్ళనే ఆఫ్ దిస్ సెలెక్ట్ పాయింట్. చేస్తారు. సో యూ డన్? మీరు నాకు ఓకే. అంటే అక్కడొకటి యెస్. యెస్. ఉండండి. డన్. నెక్స్ట్ ఐ అగ్రీ. యూనివర్సిటీ. యూనివర్సిటీ ప్రొఫెసర్స్. యూనివర్సిటీస్ ఓకే. అక్కడ కూడా సేమ్ జరుగుతది. అది కూడా ఎగ్జాక్ట్‌లీ. ఓకే. ముఖ్యంగా నేను ఇక్కడ ఎడ్యుకేషనల్ అవైలబుల్ ఇన్‌స్టిట్యూట్స్‌లో గౌతమ్ గారు చెప్పండి. వి ఆర్ చెప్పండి. ఓవర్‌లాపింగ్ ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుతున్నాం. నోబడీ కెన్ అండర్‌స్టాండ్. ఓకే. ఓకే సార్. ఎడ్యుకేషనల్ చెప్పండి. ఇన్‌స్టిట్యూట్స్‌లో ఎందుకు ఇవ్వాలి అంటున్నారు కదా! ఎందుకు అన్ని ఇవ్వాలి అని. నేను ఆన్సర్ చెప్తాను. మీరు కాసేపు క్వైట్‌గా వినండి. ఓకే. సార్ చదువుకోనప్పుడు గౌతమ్ గారు సార్ ఒక్క ఇక్కడ నిమిషం మనం డిబేట్ గౌతమ్ గారు అయిపోతున్నాం ఒక్క సార్ నిమిషం. మనం. నేను అడిగింది క్లియర్ క్రిమినల్ పర్సెంటేజ్ గురించి. మీరు మళ్ళీ ఎటు ప్రొఫెసర్‌ల కింద మరి ఇటు వెళ్తున్నారు. ఇది చెప్తాను ఉండండి. యాక్చువల్‌గా ఓకే ఒక సార్. నిమిషం ఆగండి. నేను చెప్పేసిన తర్వాత అగైన్ యూ కెన్ కంటిన్యూ. ఓకే. చదువుకోలేనప్పుడు అంటే ఇంతకుముందు చదువుకోలేనప్పుడు వాళ్ళు ఎలాగో వాళ్ళ పర్సెంటేజ్ చదువుకున్న వాళ్ళు లేరు కాబట్టి ఇట్ హస్ బీన్ ఫిల్డ్ బై ద యెస్. వాటెవర్ ద యెస్. సో కాల్డ్ అప్పర్ కాస్ట్. దట్ ఈస్ ఫైన్. ఓకే. దట్స్ యాహ్! అండర్‌స్టూడ్. ఓకే. యెస్. చదువుకోవటానికి అవకాశాన్నిచ్చే ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఉన్న రిజర్వేషన్‌ని కూడా ప్రశ్నిస్తే వాళ్ళు ఎప్పుడు చదువుకుంటారు? ఎప్పుడు పైకొస్తారాళ్ళు? ఓకే సార్. ఇప్పుడు సరే సో, నే ఇప్పుడు నేను మీరు ఇందాక ఫస్ట్ ఇచ్చిన స్లైడ్‌లో పాలిటిక్స్‌లో ఉందంటే ఓకే. రిప్రజెంటేషన్ వాళ్ళకుండాలి సరిపోద్ది అన్నారు. జాబ్స్ అంటారా? సరే అది కూడా మీకు తెలీదు కాబట్టి ఓకే. పర్లేదు అన్నారు. ఎడ్యుకేషన్ దగ్గరికొచ్చేసరికి మీ దగ్గర ఇదేంటే యూ ఆర్ డిఫరింగ్ ఇన్ సమ్ పాయింట్ సేయింగ్ దట్ లేదు యెస్. యెస్. ఎడ్యుకేషన్‌లో రిజర్వేషన్ ఇస్ ఎ బ్యాడ్ థింగ్ అని. ఓకే. వాళ్ళని ఇప్పుడు మీరు చదవనివ్వకపోతే ఉండండి. నేను నేను వాళ్ళని చదవనివ్వకపోతే వాళ్ళు ఎప్పుడు పైకొచ్చి నెక్స్ట్ దానిలోకెళ్తారు. నెక్స్ట్ ఇంకొకటి హ్మ్. పోనీ చదవనిచ్చారు అని అనుకుని హ్మ్. చదవనిచ్చారు అనుకున్న తర్వాత గత 10 ఏళ్లలో వాటెవర్ గత 5 ఏళ్లలో 13,000 మంది డ్రాప్ ఔట్ అయిపోతున్నారండి. కష్టపడి ఎగ్జామ్‌లు రాసి లోపలికొస్తారు. ఎందుకంటే ఐఐటీ ఉంది గదా! అని చెప్పి ఎవడు పడితే అందులో పాస్ అయితేనే కదా! వచ్చేది. సార్ నేనొస్తానండి. ఆ పాయింట్ నా దగ్గరుందది. ఓకే. లాస్ట్ వీకే ఉండండి. జరిగింది. లాస్ట్ వీకే అదే. జరిగింది దాని గురించి. సరే అదే. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది మొత్తం డిబేట్ అయితుందండి. క్లీన్‌గా లేదని. మీరే అన్నారిప్పుడు. ఇప్పుడు ఒక్క నిమిషం ఉండండి. ఒక్క నిమిషం ఉండండి. ఐఐటీస్‌లో, ఐఐఎమ్స్‌లో 13,000 మంది డ్రాప్ ఔట్ అయిపోయారు. అంటే వీళ్ళు యెస్. ఆల్రెడీ యెస్. లోపలికి చేరారు. చదువుకోవడానికి ట్రై చేశారు. ఓకే. చేరారు. కానీ బయట పడిపోతున్నారు. దీనికి జనాలు 2 రకాలుగా కారణాలు చెప్తారు. ఒకటేంటంటే వాళ్ళు వాళ్ళకి తాహత లేదు కాబట్టి చదువుకోలేరు. అసలు రీజన్ ఏంటో తెలుసా? దే ఆర్ బీయింగ్ టార్చర్డ్ అండి. ఎందుకంటే నువ్వు రిజర్వ్డ్ అంటూ ఉంటే ఇంకా ఆడేం సార్, చదువుతాడు సార్, వీడు? సార్, సార్. సార్ ఇప్పుడు మీరు చెప్పిన రాజ్యసభ రిప్లైది నేను కూడా చూసానండి. బేసిక్‌గా సరే. అక్కడ వాళ్ళు స్టేట్ చేసిందేంటంటే హ్మ్. ఇప్పుడు ప్రస్తుతం నేనేమి దూరంగా కూర్చొని ఈ రిపోర్ట్స్ చదివైతే చెప్పట్లేదండి. నేను ఒక 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 టాప్ ఎన్‌ఐటీ‌లోనే చదువుతున్నాను. ఇక్కడ హ్మ్. నా కాలేజ్‌లో నాకు తెలిసి ఎంతవరకు ఇది ఉందిలే నేను లేదనట్లేదు. ఎంతవరకు ఉన్నది ఏంటనేది నేను కళ్ళతో చూసినోడిని. సో, ఇది నాకు తెలియకుండా మరీ అంత లేనట్టుగా నేను. బట్ ఇక్కడ నేను చెప్పాలనుకుంటుందేంటంటే ఆ రిప్లైలో కూడా స్టేట్ చేసిందేంటంటే, ఆ డ్రాప్ ఔట్స్‌లో ఎక్కువ డ్రాప్ ఔట్ అవ్వడానికి ఈవెన్ ఐఐటీస్‌లో సూసైడ్ చేసుకుంటున్న వాళ్ళకి కారణం ప్రైమరీ రీజన్ ఈస్ ఎడ్యుకేషన్ అకాడమికల్ ప్రెషర్. ఓకే అండి. ఓకే. సో, నేను ఫస్ట్ చెప్తున్నా థింగ్ ఆగండి. నేను మళ్ళీ చెప్తాను మీరు ఆగండి. ఇది తీసుకున్నది తెలిసింది మీరు అకాడమికల్ ప్రెషర్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు. సార్ డిస్క్రిమినేషన్ వల్ల అకాడమిక్ ప్రెషర్‌ని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే అది పేరెంట్స్ తప్పండి. ఓటమిని నేర్పించకుండా ఒక్కొక్కళ్ళకి ఇదేంటి నెత్తి మీద ఇంత పెద్ద పెద్ద బరువులు పంపిస్తున్నారు. అమ్మా సార్, సార్, బాబులు సార్, అట్లాంటి ప్రెషర్ పెడుతున్నారు. మీరు ఆగండి గౌతమ్ గారు. ఓకే. ప్రెషర్ పెట్టి పంపిస్తున్నారు. నువ్వు ఇది చదివి తీరాలి. చదవకపోతే నీకు వేరే బతుకు లేదు అని. హ్మ్. సిగ్గుమాలిన పని చేసేది పేరెంట్స్. ఓకే. ఇది తప్ప హ్మ్. జీవితంలో ఇంకా 140 కోట్ల మంది ఉన్నారు. ఇంక ఎవడు బతకట్లేదా? సార్ ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళ మీద నాకు సానుభూతి ఉంది గానీ, వాళ్ళ పేరెంట్స్ మీద నాకు పీకల దాకా కోపం ఉందండి. సిగ్గన్నా లేదు సార్ వాళ్ళకి ఓటమిని నేర్పించకపోవటం. ఓకే. ఇప్పుడు మన మీరు దాన్ని ఆర్గ్యుమెంట్ మీరు అది మీరు కాదండి. మీరు మీరు దాన్ని పట్టుకొని ఆ ప్రెషర్ ఉండటం వల్ల యూ హావ్ యాక్చువల్లీ హ్మ్. ఈక్వేటెడ్ దీస్ నేను థింగ్స్. ప్రెషర్ ఉండేవాళ్ళు చచ్చిపోతున్నారంటే అది ఉండకూడదు ప్రెషర్ ఇది నేను చెప్పట్లేదండి. అక్కడ మరి పెట్టింది స్లైడ్ డెక్‌లో అది ఎందుకు పెట్టారండి? సూసైడ్స్ గురించి ఎందుకు పెట్టారండి స్లైడ్ డెక్‌లోని? రిజర్వేషన్స్ సార్, గురించి సార్, ఉన్న సార్, సార్, ప్రాబ్లమ్స్‌లో సార్. సూసైడ్స్ ఎందుకు పెట్టారండి? సార్ నేనిప్పుడు ఇక్కడ క్రీమీ లేయర్ అనే టాపిక్ అండి. మీరు సార్ మీ దగ్గర నాకు నచ్చిందండి. మీరు పాయింట్‌ని వేరే వైపు తీసుకెళ్ళిపోతున్నారు. సార్ ప్రస్తుతం మనం ఈ క్రిమి లేయర్‌లో క్లారిటీ తెచ్చుకున్నాం సార్. మీరు ఇటు నుంచి ప్రొఫెసర్‌లకెళ్ళి, జడ్జెస్‌కెళ్ళి, మళ్ళీ సూసైడ్స్‌కెళ్ళి
క్రీమీ లేయర్‌లో మాస్టర్ ఒక మీరు కాలమ్ ఆర్గ్యుమెంట్‌కి నేను రావట్లేదండి. ఇంతకీ అక్కడ మీరు కూడా ఏం చెప్పదలుచుకున్నారు అసలు? అక్కడ గౌతమ్ కూడా గారు, గౌతమ్ గారు, గౌతమ్ గారు, సార్ సార్ గౌతమ్ గారు. చెప్పండి. సార్ నన్ను మీరు చెప్పనివ్వట్లేదు సార్. మీరు స్ట్రెయిట్‌గా ఆర్గ్యుమెంట్‌కి లాస్ట్ 2 మినిట్స్ రావట్లేదండి. అడ్డమైన కథలన్నీ సార్ చెప్తున్నారు. నాకు ఈ కథలన్నీ సార్ చాలండి. అడ్డమైన కథ ప్లీజ్ సార్ నేను ప్లీజ్ స్ట్రెయిట్ అడ్డమైన కథలు ప్లీజ్ గౌతమ్ గారు ప్లీజ్ కమ్ టు ది ఆర్గ్యుమెంట్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఒక్కటే ఒక లైన్‌లో పెట్టి చెప్పండి. స్ట్రెయిట్‌గా వచ్చేయండి. స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఓకే సార్. స్ట్రెయిట్ మీరు చెప్పిందే. ఇప్పుడు మీరు చెప్పిందేంటంటే ఆళ్ళని చదువుకునే వాళ్ళని చదువుకోనివ్వట్లేదు. వాళ్ళందరికీ ఇదేం అందట్లేదు. 75 ఏళ్ళన్నా వాళ్ళందరూ చదువుకోలేకపోయారు. అది మీరు చెప్తుంది. అది నేను యాక్చువల్లీ అగ్రీ చేస్తున్నాను. మీరు అసలు అది నేను అగ్రీయే చేయనట్టు ఆర్గ్యూ చేశారు ఇంతసేపు. నాకు అది అర్థం కావట్లేదు. నాకు తెలుసు మాస్టర్ నేను మీరు పాయింట్ ఒప్పుకుంటాను. మన వాళ్ళు డిసగ్రీమెంట్ ఎక్కడో అది చెప్పమంటే ఎందుకంటే నసుగుతున్నారు ఇందాక సార్ నుంచి. యూఆర్ యాక్చువల్లీ సార్ నా ఇరిటేటింగ్. సార్ ఇరిటేటింగ్ అంటే సార్ మీరు అసలు సార్ గౌతమ్ ఇర్రిలెవెంట్ గారు ఒక పాయింట్స్‌కి పని చేయండి. వెళ్ళిపోతున్నారు సార్ మీరు. సార్ I just muted you అండి. జస్ట్ ఫర్ 10 సెకండ్స్ బికాజ్ యూ ఆర్ నాట్ లిసనింగ్. మీకు అసలు బ్రెయిన్ పని చేయట్లేదు. ఐ డోంట్ నో వాట్ యూ ఆర్ ట్రైయింగ్ టు డూ హియర్. ఓకే. మనకి ఆల్రెడీ అగ్రీమెంట్ ఉన్న చోట యూ డోంట్ హ్యావ్ టు షో 1000 స్లైడ్స్ హియర్. ఓకే. డిసగ్రీమెంట్ ఎక్కడో చెప్పండి. దాని గురించి మాట్లాడదాం అని నేను మొత్తుకుంటున్నా ఇందాక నుంచి. యూ ట్రైయింగ్ టు సీ నాకు అది ఓకే, నాకు ఇది ఓకే. ఎందుకండి ఇవన్నీ? డైరెక్ట్‌గా పాయింట్‌కి రండి. మీరు ఎందుకు రిజర్వేషన్ వద్దనుకుంటున్నారు? ఎక్కడ వద్దనుకుంటున్నారు? దానికి కారణం ఏంటి? దేనికి ఆ రీజన్? స్ట్రెయిట్ పాయింట్‌కి రండి. నాకు ఈ సోది అక్కర్లేదు. ఎవ్రీబడీ నోస్ ఆల్ దిస్. అగైన్ యూ ఆర్ అన్‌మ్యూటెడ్. ప్లీజ్ టాక్ అండి. ఓకే సార్. ఓకే సార్. స్ట్రెయిట్ నేను పాయింట్‌కి రండి మాట్లాడొచ్చా? సార్. ఐ రియల్లీ డోంట్ హావ్ టైమ్. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ టు టాక్. మీరు నసపెడుతున్నారు సార్ అంతే. స్ట్రెయిట్‌గా ఇప్పుడు పాయింట్‌కి రండి. స్ట్రెయిట్ సార్ పాయింట్. మీరు సార్ ఒకటి చెప్పనా సార్ ఒక మాట. లాస్ట్ 10 మినిట్స్‌లో మీరు నన్ను ఒక 1 మినిట్ కూడా మాట్లాడనివ్వలేదు. ఆల్సో నేను అసలు మీ పాయింట్‌ని డిఫర్ చేయలేదు. ఆ సార్ మాట నెక్స్ట్ కూడా నాకు చెప్పనివ్వట్లేదు. గౌతమ్ గారు నెక్స్ట్ 2 మినిట్స్ ఆర్ యువర్స్ అండి. యూ హావ్ టు కమ్ స్ట్రెయిట్ టు ద పాయింట్ ఆర్ వి ఆర్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పర్సన్ అండి. ఓకే. స్ట్రెయిట్ ఇప్పుడు కమ్ టు ద పాయింట్. యాహ్! కమ్. ఇవి కిందవి డిస్కస్ చేద్దామండి? వద్దా నెక్స్ట్ స్లైడ్‌కి వెళ్ళిపోమంటారా? మీ పాయింట్ మీ డిసగ్రీమెంట్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ చెప్పి మాట్లాడండి సార్. స్ట్రెయిట్ ఫార్వర్డ్ మీ డిసగ్రీమెంట్‌కి తీసుకొచ్చేసేయండి. ఓకే సార్. ఓకే. మీతో పాటు ఒక చిన్న మాట. ఎవరైనా చూసేవాళ్ళు ఈ పాయింట్స్ జస్ట్ చూసుకోవాలనుకుంటున్నాను. నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. ఓకే. వాట్ రాంగ్ విత్ దిస్ రిజర్వేషన్ ప్రాక్టీస్. సో ఇదండి. దిస్ ఇప్పుడు ఈస్ నేను వాట్ యూ ఇందాక షుడ్ అన్నాను స్టార్ట్ కదా! విత్ అండి. ప్లీజ్ స్టార్ట్ విత్ దిస్. దిస్ ఈస్ వాట్ యూ షుడ్ హావ్ డన్. మొత్తం సైడ్‌లు అన్ని సోది. డైరెక్ట్‌గా ఈ సైడ్‌కి వచ్చేయండి. సార్ ఇప్పుడు ప్లీజ్ టెల్ మీ సోది నెక్స్ట్ 2 మినిట్స్ ఆర్ యువర్స్ అండి. నెక్స్ట్ 2 మినిట్స్ సార్ ఆర్ యువర్స్ గౌతమ్ గారు. ప్లీజ్ టెల్ మీ. ఓకే సార్. ఇప్పుడు బేసిక్‌గా అంబేద్కర్ అనేది స్టార్ట్ చేసింది రిజర్వేషన్ సిస్టమ్. ఈవెన్ పూనా ప్యాక్ట్‌లో గాంధీతో జరిగిన ఆర్గ్యుమెంట్ అప్పుడు కూడా రిజర్వేషన్ అనేది స్టార్ట్ అయితుంది. అన్‌టచబిలిటీ అనే దాన్ని మొత్తం అబాలిష్ చేసి పడేయాలి. సో రాంగ్. అన్‌టచబిలిటీ అనేది సార్ నెక్స్ట్ ఫస్ట్ నెక్స్ట్ పాయింట్. సార్ మెయిన్ ఫండా ఇదే. అంబేద్కర్ గారు స్టార్ట్ అయింది అసలు అన్‌టచబిలిటీ కోసం. అన్‌టచబిలిటీ ఉండకూడదు అని మొదలుపెట్టారు. సో అన్‌టచబిలిటీ అనేది పోవాలంటే అప్పుడు ఆయన చూసిన ఈ ఈ వీ ఎలా దీన్ని పోగొట్టొచ్చు అనే ప్రాక్టికల్ వేలో సోషల్‌గా, ఎకనామికల్‌గా, ఫైనాన్షియల్‌గా, పొలిటికల్‌గా వాళ్ళంతా ఒక స్టేజ్‌కొస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళంతా ఇప్పుడు మీరనేదే. ఇప్పుడు నేను మీ పాయింట్‌కొస్తున్నాను. రిప్రజెంటేషన్ అనేది ప్రతి చోట ఉంటే నిజంగా ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఎమ్మెల్యే ఒకడు నిజంగా ఆ కేటగరీ నుంచి వచ్చినోడైతే మనం వాడికి అన్‌టచబిలిటీ చూపించలేం. సో, ఆ అప్లిఫ్ట్‌మెంట్ అనేది రావాలి అని చెప్పి ఒక 17.5%కి రిజర్వేషన్ అనేది పెట్టారండి ఆ రోజు. ఇది ఇప్పుడు మీరిక్కడ డిఫర్ అయితుంది చెప్పండి. యాక్చువల్‌గా మీరు నేను ఒకటి చెప్తానన్నారు కదా! ఓకే. ఆగండి. ఇక్కడితో ఆపేసండి. ఈ స్లైడ్‌లోనే మీ ప్రైమరీ డిసగ్రీమెంట్ ఉంది. డిడ్ ఇట్ అచీవ్ ద గోల్స్? ఆన్సర్ ఇట్ ఈస్ బిలో మీడియోకర్. వై రిజర్వేషన్ ఈస్ ఎ ఫెయిల్డ్ పాలిసీ. ఈ స్లైడ్ దిస్ ఈస్ ద ఫస్ట్ స్లైడ్ యూ షుడ్ హావ్ స్టార్టెడ్ విత్ అండి. ఓకే. మిగతా అన్ని సార్ చెప్పి యూ డిరైల్ ద ఎంటైర్ థింగ్. ప్లీజ్ హోల్డ్ ఆన్ గౌతమ్. ప్లీజ్ సార్ హోల్డ్ ఆన్. కెన్ ఐ ఆస్క్ యూ వన్ వర్డ్ క్వెషన్? వన్ వర్డ్ ఆన్సర్ క్వెషన్? స్ట్రెయిట్ ఆస్కండి. సార్ రిజర్వేషన్ అనేది కరెక్టా కాదా అనేది డిసైడ్ చేయడానికి మీకు ఎంత టైం కావాలండి? అంటే ఒక ఓకే. 2 మినిట్స్‌లో డిసైడ్ చేసేస్తారు. మీరు జస్ట్ చెప్తారా? నాదది. అంటే చెప్పేసేయండి. సార్ నేను చెప్పేసేయండి. సోది అనట్లేదు సార్ ఇప్పుడు. మీరు చెప్పండి సార్. అంటే సార్ అంటే ఇప్పుడు మీరు డిస్క్రిమినేషన్ అనేది వేరే ఏళ్ల చరిత్ర ఉన్నది. మనుస్మృతి అని ఇన్ని పుస్తకాలు తీసుకొచ్చి ఇంతున్నది కాబట్టి డిస్క్రిమినేషన్ దానికి ఇదొచ్చింది అని మీరింత ఎక్స్‌ప్లనేషన్ ఇన్ని వీడియోలు ఇచ్చుకున్నది. ఇక్కడ నేనొచ్చి నా సైడ్‌ది ఒకటి ఇస్తానంటే మీకు 15 నిమిషాలు వినడానికి కూడా నాకు ఓపిక లేదంటున్నారండి. అసలు యాక్సెప్ట్ కూడా చేయట్లేదు మీరు. అసలు మీరు ఇందాక క్రీమీ లేయర్ కూడా చెప్పింది. యాక్చువల్‌గా నేను మీరు ఒకే లైన్ మీద ఉన్నాం. క్రీమీ లేయర్ అక్కడ ఆళ్ళకి అందలేదు అని నేను చెప్తున్నాను దాని ద్వారా. కానీ మీరేమంటున్నారు అసలు నేను ఆ మాట కూడా నన్ను చెప్పనివ్వట్లేదు. ఏదేదో ఎక్కడికో తీసుకొని వెళ్తారు. ఓకే. ఇక్కడ మీరు చెప్పండి యాక్చువల్‌గా మీరు చెప్పాలి కదా! ఓకే. ఏం ప్లీజ్ తప్పంటారు? హోల్డ్ ఆన్ అండి. లెట్ మీ డూ దట్. ఆ కింద ఓకే. స్టాప్ షేరింగ్ అనే బటన్ పక్కన హైడ్ అనేది ఉందా? కెన్ యూ క్లిక్ దట్ ప్లీజ్? యాహ్! యెస్. కింద స్టాప్ షేరింగ్ కింద హైడ్ ఉంది కదా! ఓకే. యాహ్! ఓకే. సో, మీరు ఫైనల్‌గా చెప్పొచ్చేదేంటి అంటే రిజర్వేషన్ ఒక పర్టిక్యులర్ మోటివ్ కోసం పెట్టారు. లేదా 2 మోటివ్స్ మీరిచ్చిన 2 మోటివ్స్. అవి ఇప్పటికి అచీవ్ అయ్యాయా? లేవా? అని. ఓకే. వెరీ గుడ్. పుస్తకంలో ఒకతను రాసి పెట్టాడండి. ఆయన పేరు అంబేద్కర్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. పుస్తకంలో రాసి పెట్టారు. ఏంటంటే ఇలా ఈక్వాలిటీ ఉండాలి. ఇది కొంతమందికి రిజర్వ్డ్ కేటగరీలో ఉండాలి. తప్పనిసరిగా వాళ్ళకిచ్చి తీరాలి. అందరూ ఒకే రకమైన వర్గం వాళ్ళు కాదు. అన్ని రకాల వర్గాల్లోనే రిప్రజెంట్ చేయాలి అనుకుని ఇచ్చాడు. సోషల్, ఎకనామికల్, ఫైనాన్షియల్, పొలిటికల్, కలెక్టివ్ అప్లిఫ్ట్‌మెంట్ అన్నారు కదా! సో, అన్ని విధాలుగా వాళ్ళని ఒక అడుగు ముందుకేయనిస్తే తర్వాత నెక్స్ట్ తరాలోళ్ళు ఒకే స్టార్ట్ పాయింట్ నుంచి రన్నింగ్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎవడి యెస్. లెవెల్ అది. అది నేను ఆగండి. పెట్టానండి. అది గౌతమ్ హ్మ్. గౌతమ్ యెస్. గారు ఆగండి. చెప్పండి. సారీ ఫర్ ఇంటరప్టింగ్.
సో ఒక అందరూ కలిసి సుమారుగా అందరూ ఎగ్జాక్ట్లీ ఒకే స్టార్ట్ పాయింట్ నుంచి ఎలాగో అవ్వదు, అది తెలిసిందే. డబ్బులు ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ రిసోర్సెస్ ఉంటాయి, ఎక్కువ చదువుకుంటారు. డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్లోనే వాటిలోనే చదువుతారు, సో తక్కువ రిసోర్సెస్ ఉంటాయి. సో కనీసం స్టార్ట్ పాయింట్ని రమారమి ఒక ఏరియా నుంచి స్టార్ట్ చేయగలిగితే ఆ తర్వాత ఎవడి దమ్మున్నోడు ఎవడు పరిగెత్తున్నాడు అది తీసుకుంటాడు అని. ఓకే, సో ఒక పాయింట్ ఒకసారి రిపీట్ చేస్తారు జస్ట్ నోట్ చేసుకోండి. ఎగ్జాక్ట్లీ అందరూ కలిసి ఒక అదే ఈవెన్ ఓకే ఒక స్టార్ట్ పాయింట్ ఒకటి ఉండాలి. సార్ నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు అడగండి. ఓకే, అందరూ కలిసి సుమారుగా ఒకే స్టార్ట్ పాయింట్ దగ్గర దాకా తీసుకురాగలిగితే తర్వాత పరిగెత్తడం సులభం అయిపోద్ది. సో అప్పుడు రిజర్వేషన్లు అవసరం లేదు. సో ద క్వశ్చన్ మీరు ఇందాక అడిగారు కదా, ఎప్పుడు రిజర్వేషన్లు అవసరం లేదు అని, నేను ఇప్పుడే చెప్తాను. ఓకే, పర్సంటేజ్కి ఒక 5 ఏంటి ఒక స్టాండర్డ్ డీవియేషన్ ఒక 5% అటు ఇటు వేసుకున్నా సరే ఈక్వాలిటీకి దగ్గరలో వస్తే అప్పుడు రిజర్వేషన్లు అవసరం లేదండి. ఓకే, ఎందుకంటే మీరు ఆల్రెడీ మీకు దేని బట్టి రిజర్వేషన్ ఇవ్వాలి? ఇప్పుడు ఉద్యోగాల్లో ఆల్రెడీ ఏంటి నేను ఇందాక చెప్పిన సివిల్ సర్వీసెస్ వీటిల్లో ఓకే ఒక గ్రూప్ వాళ్ళు 3 to 5% ఉన్న గ్రూప్ వాళ్ళు 40-50% జాబ్స్లో ఉన్నారు. ఒక 60-70% గ్రూప్ వాళ్ళు 4-5% లేదా 10% దగ్గరలోనే ఉన్నారు అన్నప్పుడు అక్కడ అంతరం చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, సరే ఆ అంతరం ఎందుకు వచ్చింది అంటే అందులో చదువుకున్న వాళ్ళు లేరు పాపం. ఓకే, లెట్స్ గివ్ దమ్ ఎడ్యుకేషన్, లెట్స్ ట్రై టు గివ్ దమ్ ఎడ్యుకేషన్. ఓకే, ఎడ్యుకేషన్లో లోపలికి తీసుకురావడానికి కూడా ఏమిటి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఎలాగో తీసుకుంటారు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో అయినా నిర్బంధ విద్య పెడదాం, కనీసం బేసిక్ ఎడ్యుకేషన్ అంటే నిర్బంధ విద్య ప్రతి ఒక్కరు చదువుకోవాలి. నెక్స్ట్ లెవెల్ ఎడ్యుకేషన్లో మొత్తం అంతా ఒకే టైప్ ఉన్న సీట్లన్నీ ఒకళ్ళే తీసేసుకుంటే మిగతా వాళ్ళు చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అంత రీసోర్సెస్ లేని వాళ్ళు, లేదా సామాజికంగా ఆల్రెడీ తొక్కి పెట్టబడిన వాళ్ళు, ఊరు అవతల ఉండేవాళ్ళు, వాళ్ళు ఎలా వస్తారన్న దాంతో వాళ్ళకు ఒక బకెట్ తయారు చేసి ఇందులో ఉండే వాళ్ళందరూ వచ్చి చదువుకోవచ్చు. ఓకే, దాని తర్వాత ఉద్యోగాలన్నీ కూడా సెలక్షన్ కమిటీలన్నీ కూడా మనవాళ్ళతోనే ఒక వర్గంతో నిండిపోయి ఉంటుంటే వీడు ఎంత చదువుకొని వచ్చినా సరే వాడు ఇవ్వడు. ఎందుకంటే వాడు ఫేస్ చూసో, ఇంటి పేరు చూసో, లాస్ట్ నేమ్ చూసో, లేదా డైరెక్ట్గా కులం అడిగేసో అని పక్కన పెట్టేస్తాడు. సో కాబట్టి అక్కడ కూడా ఒక ఏంటి బ్రాకెట్ చేసి ఉంచాలి అనేది స్టార్ట్. ఇవన్నీ చేసిన తర్వాత ఒక 2-3 చెప్పండి. మన కులమోడు అంటే పక్కన పడేస్తాడు, ఈ డిస్క్రిమినేషన్ అనేది చూసారని జాబ్ దగ్గర మీరు అన్నారు. సో అది మీరు చెప్పింది టాప్ లెవెల్ దగ్గరే కదండి, అంటే ఈ జడ్జి లెవెల్, ప్రొఫెసర్ లెవెల్, ప్రతి లెవెల్లో అదే సార్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇప్పటికి ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్లు కూడా ఇలాగే ఉన్నారు. ఓకే, I know it because I keep talking in those circles and I know what they talk. Yes sir. ప్రతి ప్రైవేట్ కంపెనీలో ఓకే, ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీ కానీ, నేనున్నది ఇండస్ట్రీ కాబట్టి నాకు ఇండస్ట్రీ గురించి తెలుసు, మిగతా ఇండస్ట్రీలో కూడా ఇదే జరుగుతుంది. ద అదర్ హెచ్ఆర్స్, ఈ హెచ్ఆర్లు అందరూ, ఈ గ్రూప్లో వాళ్ళందరూ కూడా ఒక రకమైన గ్యాంగ్ మెంటాలిటీ, వాళ్ళందరూ కూడా కూర్చొని ఇవే మాట్లాడుకుంటుంటారు. అండ్ దీస్ హెచ్ఆర్స్ హ్యావ్ బీన్ ఇన్ఫెస్టెడ్ విత్ సర్టన్ సెట్ ఆఫ్ గ్రూప్స్. అంటే మొత్తం దేశంలో ఉన్న హెచ్ఆర్ మేనేజర్లు అందరూ దేర్ ఇస్ అ బిగ్ గ్రూప్. ఓకే, వాళ్ళు ఎవరిని తీసుకోవాలి, మనోళ్ళని తీసుకోవాలి, వాళ్ళని తీసుకోవాలన్న ఒక ఏంటి అన్లిస్టెడ్ రూల్ ఒకటి పెట్టుకొని దే కలెక్ట్ ఓన్లీ దోస్ పీపుల్. ఓకే, అండ్ హయ్యర్ పొజిషన్స్ లో. ఓకే, మనకు ఆల్రెడీ తెలుసు తమిళియన్ హెచ్ఆర్ మేనేజర్ ఉంటే హీ విల్ లీన్ టువర్డ్స్ తమిళియన్స్ లిటిల్ మోర్. ఓకే, ఇది మనకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే ఇది పబ్లిక్ తెలుగు మాట్లాడుకున్నప్పుడు తెలుసు, అరే వాడు తమిళ వాడు వాళ్ళనే తీసుకుంటాడు, వాళ్ళకి ఎక్కువ ఇస్తాడు. బట్ వాట్ దే డోంట్ టాక్ ఇస్ క్యాస్ట్ లో కూడా అదే ఉంది, మన క్యాస్ట్ వాడు, మన కులపోడు, మన వర్గపోడు, మనవాడు. సో ప్రైవేట్ లో అలాగే ఉంటే గవర్నమెంట్ లో వాడికి ఇంకా ఎక్కువ పవర్స్ ఉంటాయండి. వాడిని అడిగేవాళ్ళు కూడా లేదు. ప్రైవేట్ లో అయితే కనీసం పైవాడికి వెళ్తే కొట్టడానికన్నా ఉంది, ఇన్ని బర్తరఫ్ చేయడానికన్నా ఉంది. గవర్నమెంట్ లో అది లేదు. సో ఇన్ని ఉండంగా ఇన్ని ఏరియాల్లో వాళ్ళని తొక్కి పెట్టడానికి ఒక పర్టికులర్ వర్గం వాళ్ళ పవర్ని కాపాడుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇచ్చిన తర్వాత కూడా చివరి స్టేజ్లో ఆపేయడానికి అన్ని రకాల అవకాశాలు వీళ్ళ దగ్గర పెట్టుకున్న తర్వాత మీరు రిజర్వేషన్ బ్యాడ్ అని ఎలా చెప్పగలరు? సార్ బ్యాడ్ అని మీ పాయింట్ చూడండి, రిజర్వేషన్ అండ్ క్యాస్ట్ సర్వైవింగ్ ఈచ్ అదర్ అండి. అంటే రిజర్వేషన్ ఉంది కాబట్టి క్యాస్ట్ ఉంది, క్యాస్ట్ ఉంది కాబట్టి రిజర్వేషన్ ఉంది అని. ఓకే, దీనికి పాపం ఆయన అంబేద్కర్ లేదు, అదే నేను దాన్ని అడ్రస్ చేస్తాను, ఒకసారి ఏనండి గౌతమ్ గారు. ఓకే, పాపం అంబేద్కర్ పెద్దగా చదువుకోలేదు, ఆయనకి ఏదో తెలిసింది గౌతమ్ గారు. నేను అనొచ్చు
మీరేం కంగారు పడక్కర్లేదు, నోబడి విల్ అబ్జెక్ట్ టు మీ. నేను అంటాను పాపం అంబేద్కర్ పెద్ద చదువుకోలేదు, ఆయనకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో రిజర్వేషన్ పెట్టారు. ఓకే, సార్ ఇక్కడ అప్లిఫ్ట్మెంట్ ఏదో కోసం నా ఇంటెన్షన్ లా ప్రాజెక్ట్ చేస్తాను. నేను అంటున్నాను 10 సార్లు చెప్పాను సార్, డోంట్ ప్లే గేమ్స్. ఓకే, నేనే అంటున్నానని చెప్పాను కదా. ఆయన పాపం తెలియక ఏదో రాశాడు. ఓకే, ఇప్పుడు చెప్పండి, అంబేద్కర్కి ఆపోజిట్ గా లేదా అంబేద్కర్ చేసిన ఈ రిజర్వేషన్ మెస్ ఏదైతే ఉందో దాన్ని మనం అందరం కలిసి ఖండిద్దాం. కానీ ప్రస్తుతానికి అప్లిఫ్ట్మెంట్ కి ఏం చేద్దాం, ఒక ఐడియా చెప్పండి సార్. సార్ అప్లిఫ్ట్మెంట్ కి బేసిక్ గా ఇందాక నేను అక్కడ చెప్పిన అదే యాక్చువల్ గా క్రీమీ లేయర్ కాన్సెప్ట్ అదే. ఇక్కడ మీరు అన్నదే రిజర్వేషన్ లో ఇప్పుడు ఆ ఫ్రూట్స్ అనేది ఆల్మోస్ట్ ఒక 10% నాకు తెలిసినంత వరకు 10 to 15% అని పీపుల్ ఎస్టీ కమ్యూనిటీ నుంచి ఎస్సీ నుంచి పైకి వచ్చారు. మిగతా 70-80% పీపుల్ వాళ్ళు అసలు కింద ఉంటున్నారు. ఎంత కింద ఉంటున్నారంటే ఇప్పుడు సపోజ్ మా విలేజ్ సో దాని అర్థం, ఓకే, మీ బాధ నాకు అర్థమైంది, మీ మెత్తటి హృదయం నాకు అర్థమైంది. పాపం కాస్త సార్ ఇది సార్ మీ ఇంటెన్షన్ కూడా అర్థమైంది. I am making fun of you అండి, because you did like that. ఈ మాట అన్నారు. అయితే కొంతమంది బలిసిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఆల్రెడీ డబ్బులు ఉన్న వాళ్ళు బలిసి ఆ క్రీమ్ సార్ నేను అంటున్నాను గౌతమ్ గారు, నేను అంటున్నానండి, ఐఎమ్ అలౌడ్ టు సే దిస్. ఓకే, ఐఎమ్ అలౌడ్ టు సే దిస్, నన్ను ఎవరు ఏమన్నారు ఇక్కడ, మీరు వినండి. ఓకే, మీ క్రీమీ లేయర్ కాన్సెప్ట్ మీనింగ్ ఏదండి, మీరు ఎంత కష్టపడి ట్రై చేసినా సరే దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ మీన్స్. కొంతమంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు డబ్బులు బలిసిన వాళ్ళు మాత్రం అనుభవిస్తున్నారు. అసలైన హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాపం కింద నలిగిపోతున్నారు, వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలి. ఇది మీ బాధ, అవునా కదా? మీరైనా ఒక పాయింట్ అన్నారు కదా, వాళ్ళ కోసం బకెట్ లో తీసి పెట్టారని. నేను అనేది ఏంటంటే ఆల్రెడీ తీసుకున్నవాడు పక్కకు జరిగితే వెనుకున్నవాడు వచ్చి తీసుకుంటాడు కదా, అది నేను అన్నప్పుడు. సో దీన్ని ఏమంటారంటే ఇది ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ కోసం చేసిన ప్రోగ్రామా లేకపోతే సామాజిక ఈక్వాలిటీ కోసం ట్రై చేసేదా? ఈ మాట అంటంతో యూ థింక్ దాట్ డబ్బులున్నోడికి ఆ రిజర్వేషన్ అవసరం లేదు, తీసి పక్కన పడేయండి అన్న ఆలోచన మీకు వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే యూ థింక్ దాట్ ఇదేంటంటే డబ్బులు సంపాదించి పెట్టి వాళ్ళ స్థాయి పెంచే ప్రోగ్రామ్ అని మీరు అనుకుంటున్నారు. ఇస్ ఇట్ అన్ ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ ప్రోగ్రామ్? సో ఇక్కడ మీరేమంటారు సార్ అంటే ఇప్పుడు ఆల్రెడీ వచ్చినట్టు మళ్ళీ తీసుకోవాలి, రాచరికం లాగా వాడుకోడికి తీసుకుంటా వెళ్ళాలి, మిగతా 75% ఏమైతే పర్లేదు. ఎగ్జాక్ట్లీ. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే యూ హ్యావ్ జీరో నాలెడ్జ్ అబౌట్ వాట్ రిజర్వేషన్ ఇస్ అబౌట్. మీకు నేను ఆన్సర్ చెప్తున్నానండి, వినండి సార్. ఫస్ట్ కాస్త బ్రెయిన్ ఓపెన్ చేసుకుని వినండి సార్, చెవులు ఓపెన్ చేసుకుని. మీరు ఇందాక నా బోల్డ్ అన్ని వీడియోస్ చూసానన్నారు, ఇప్పటికి కూడా మీరు నాకు నా స్టాన్స్ అర్థం కాలేదు. ఓకే, దిస్ ఇస్ ఈక్వివలెన్స్ ఇన్ రిప్రజెంటేషన్. కనీసం ఒక పద్ధతి ప్రకారం 40% ఉన్నోడికి 35% వాళ్ళోళ్ళు ఉన్నా 45% ఉన్నా సరే దిస్ ఇస్ ఈక్వివలెంట్ రిప్రజెంటేషన్. ఓకే, 3% ఉన్న సామాజిక వర్గాల దీంట్లో 3% ఉన్నవాడు వాడు పలానా క్యాస్టో లేదా పలానా వర్ణమో పలానా గ్రూప్ అని చెప్పుకునేవాడు 3 to 5% ఉన్న క్యాండిడేట్ 10% వరకు ఉన్న పర్లేదు, 15% వరకు ఉన్న పర్లేదు, ఎందుకంటే దే హ్యాడ్ ఎ లిటిల్ బిట్ హెడ్ స్టార్ట్ కాబట్టి దట్స్ ఓకే. ఓకే, వాడి చేతిలో 40% 60% ఉంటే ఏమనాలి? మీరు అది రాచరికం అనుకోవట్లేదు కదా. వై ఆర్ యూ నాట్ థింకింగ్ దట్ ఈస్ రాచరికం? వాడు ఇష్టం వచ్చినట్టు ఆగండి గౌతమ్, ఒక గ్రూప్ వాళ్ళు వీళ్ళందరూ ఒక సెలక్షన్ కమిటీగా ఫామ్ అయ్యి మా వాళ్ళనే అని చెప్పుకుని ఇంటి పేరు చూసుకుని కులం పేరు చూసుకుని వాళ్ళ లాస్ట్ నేమ్ చూసుకుని సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఈ నొప్పి మీకు ఎందుకు రాలేదు? ఎందుకు వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు? నొప్పి మీకు ఎందుకు రాలేదు? ఇప్పుడు అదే నేను ఇప్పుడు ఒప్పుకుంటాను సార్. ఇప్పుడు మీ స్టేట్మెంట్ కి అది రాచరికం అంటే ఇది ఆ జనరల్ కేటగిరీ అనే వాళ్ళు 60-70% ఆక్యుపై చేసి వీళ్ళని రాకుండా వాళ్ళకి ఇచ్చుకోవడం అనేది రాచరికం అన్నా నెపోటిజం అన్నా అది నేను అగ్రీ చేస్తున్నాను. దాన్ని కౌంటర్ చేయడానికి రిజర్వేషన్ పెట్టారు. అంటే ఏంటి, వాళ్ళని అక్కడ లిమిట్ చేసి కొద్దిగా వీళ్ళకి అప్లిఫ్ట్ చేయడానికి పెట్టారు. ఓకే, అంటే అప్లిఫ్ట్ అట్లీస్ట్ మీ లెక్క ప్రకారం ఈ ఏంటి రిజర్వేషన్. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇదే టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఎక్కడ జరిగిపోతుంది. నేనేమంటున్నాను అంటే ఇది ఇంటర్నల్ గా జరుగుతుంది. మరి ఇప్పుడు దీన్ని లిమిట్ అంటున్నాను నేను, దీన్ని లిమిట్ చేయకూడదా? మీరు ఇక్కడ లిమిట్ చేయడానికి రిజర్వేషన్ పెట్టేసారు, బాగానే ఉంది. ఇప్పుడు లిమిట్ ఎప్పుడు అవసరం వస్తుంది తెలుసా? నేను ఆల్రెడీ ఆన్సర్ చెప్పాను మీకు. బికాస్ యు ఆర్ నాట్ ఓపెనింగ్ యువర్ ఐస్ ఆర్ ఇయర్స్ ఆర్ మైండ్ ఆర్ వాట్ ఎవర్, యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఇప్పటికి ఇదే కాల్లో 2 సార్లు చెప్పాను, మీకు అర్థం కాలేదు. 25 సార్లు చెప్పాను, మీకు అర్థం కాలేదు. ఏ క్షణం అయితే ఉండండి ఏ తరంలో అయితే 30% పాపులేషన్, ఇప్పుడు లెట్స్ సే ఒక స్టేట్ లో ఓకే ఓబీసీ గ్రూప్ అనేది ఒక అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్ గ్రూప్, టోటల్ వాళ్ళ పర్సెంటేజ్ మొత్తం కలిపి 45% అనుకోండి. ఓకే, వాళ్ళ భాగీదారి మొత్తం వాళ్ళ పాపులేషన్ మొత్తం వాళ్ళు కనీసం ఒక 40% ఉన్నా 50% ఉన్నా, అంటే ఒక 5 వేసుకున్నా దెన్ దట్ ఈస్ అన్ ఈక్వివలెంట్. ఇంకా వాళ్ళకి స్పెషల్ గా కూర్చుని రిజర్వేషన్ అక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఎంత పాపులేషన్ అన్నారో వాళ్ళకి ఆల్మోస్ట్ అంత వచ్చేసింది. వాళ్ళని కూర్చొని నేను వెనకబడిన చెప్పుకునే అవసరం వాళ్ళకి లేదు. దెన్ యూ హ్యావ్ అ పాయింట్. మీలాంటి వాళ్ళు అప్పుడు వచ్చి ఒరే మీకు ఆల్రెడీ మీ మొత్తం పాపులేషన్ మొత్తం మీరు 40% ఉన్నారా,
ఓకే. మీకు 35% ఆల్రెడీ జాబ్స్ మీ వోళ్ళు ఉన్నారు. లేదా 40%కి 45% పైనే ఉన్నారు మీరు. ఇంకా ఎందుకు మీకు రిజర్వేషన్ అడిగే హక్కు మీకుంది. ఇప్పుడు మీకు హక్కు లేదండి. ఇప్పుడు క్రీమీ లేయర్ అనుకున్నోళ్ళు గాని, లేకపోతే ఈ సవర్ణులు గాని వీళ్ళకి హక్కే లేదు. ఎందుకంటే ఏ క్షణం అయితే మీరు ఇవన్నీ సాధిస్తారో, ఈక్వివలెంట్ రిజర్వేషన్ అంటే ఈక్వివలెంట్ రిప్రజెంటేషన్ సాధిస్తారో, ఆ క్షణం మీరొచ్చి రండి నేను మీ పక్కన నుంచుంటా. నేను మీ పక్కన నుంచుని రిజర్వేషన్ బ్యాన్ చేయండి అని ఆ రోజు కూర్చుంటానండి. అండ్ ఐ'మ్ గివింగ్ యూ మై వర్డ్. ఇది 105th స్ట్రీమ్‌లో నేను మాటిస్తున్నాను అందరికి. ఏ క్షణం అయితే ఆ ఈక్వివలెంట్ రిప్రజెంటేషన్ వస్తదో, వెంటనే అందరం కలిసి రిజర్వేషన్ బ్యాన్ చేపిద్దాం. ఇంకొక అప్పటి చిన్న వరకు డౌట్ మీకు హక్కు లేదండి. మాట్లాడే హక్కు లేదండి. ఎందుకంటే సార్, సెలక్షన్ ఒకటి చేసేది వాళ్ళే. ఉండండి. సెలక్షన్ చేసేది వాళ్ళే. సార్ తీసుకునేది మళ్ళీ వాళ్ళే. సార్ తర్వాత నాకో డౌట్ ఏంటంటే మీరు ఐఐటీ, ఎందుకు చూపించారు? ఐఐఎంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళని నానా రకాలుగా హింస పెట్టి ఎన్ని రకాల స్టోరీలండి. ఇవన్నీ రియల్ స్టోరీస్. ఇవేమి సినిమా స్టోరీలు కావు. ఓకే. తమిళనాడులో, కర్ణాటకలో, ఇదేంటి మహారాష్ట్రలో, గుజరాత్‌లో ఇవన్నీ స్టోరీస్ కనిపిస్తుంటాయి. చదువుకునే పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూట్‌లో చేరి వాడిని నువ్వు తక్కువ కులం వాడివి, నువ్వు చమారుగాడివి అని చెప్పి తిడుతుంటే వాళ్ళు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆళ్ళు. మీకు హక్కు లేదండి. రిజర్వేషన్ మీద ఏడిసే హక్కు మీకు లేనే లేదు సార్. మేబీ ఇంకొక 2 తరాల పాటు మీకు ఉండదు. ఎందుకంటే మీ వోళ్ళెవ్వరు కనీసం దగ్గర కూడా రానివ్వట్లేదు. సో, కాబట్టి మీకు నిజంగా హక్కు లేదు సార్. లెట్స్ క్లోజ్ దిస్ టాపిక్ అండి. మీరు చెప్పిన పాయింట్స్ అన్నిటికి నెక్స్ట్ పాయింట్ చూద్దామండి. రిజర్వేషన్ ఇస్ ద సేక్ ఆఫ్ ఈక్వాలిటీ ఇంప్లాంటింగ్ సేమ్ అమౌంట్ ఆఫ్ ఈక్వాలిటీ ఆన్ ది అదర్ సైడ్. అంటే పక్కనోడు చేసింది కనిపిస్తుంది. ఇప్పుడు ఈ రిజర్వేషన్ కాన్సెప్ట్‌ని తీసేసే అవకాశం ఉందండి. రిజర్వేషన్ కాన్సెప్ట్‌ని తీసేసే అవకాశం ఉందండి. అట్ సమ్ పాయింట్ ఇన్ టైమ్ ఫ్యూచర్ లోక్ సభ వెన్ ఈక్వివలెంట్ రిప్రజెంటేషన్ ఇస్ అచీవ్డ్, ఫ్యూచర్ లోక్ సభ ఇస్ ఆల్ పవర్ఫుల్. దే కెన్ సే టు హెల్ విత్ రిజర్వేషన్ వి ఆర్ డన్. వి హావ్ ఆల్రెడీ అటైన్డ్ ఈక్వివలెంట్ రిప్రజెంటేషన్. ఇప్పుడు కూర్చోబెట్టి వీడికి 10% ఇచ్చి తీరాలి, వీడికి 20% ఇచ్చి తీరాలి అవసరం లేదు. ఆల్రెడీ ఉన్నారు వాళ్ళందరూ ఉన్నారు. సెలక్షన్ కమిటీల్లో కూడా రిజర్వేషన్ లేకుండానే అందరూ వచ్చి కూర్చున్నారనుకోండి, అప్పుడు అవసరం లేదు కదా! గ్రూప్ ఆఫ్ బ్రాహ్మణులు, క్షత్రియులు కూర్చొని వచ్చినోళ్ళని ఓన్లీ బ్రాహ్మణులు, క్షత్రియులనే తీసుకుందాంరా అని అనుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఆ గ్రూప్ ఆఫ్ సెలక్షన్ కమిటీ మొత్తం ఆల్రెడీ ఇట్స్ ఎ మిక్స్డ్ బ్యాగ్. అప్పటి వరకు మీకు నోరెత్తే అర్హత లేదు సార్. ఓకే. మీరిప్పుడు ఎంత ఏడ్చినా సరే రిజర్వేషన్ ఇస్ నాట్ ఎ ఫెయిల్డ్ పాలిసీ. ఇట్ ఈస్ మేడ్ టు ఫెయిల్ బికాస్ ఆఫ్ దీస్ ఫూల్స్. ఎవరైతే రిజర్వేషన్ కష్టమో, రిజర్వేషన్ ఇబ్బంది అంటున్నారో వాళ్ళు మీరు 75 ఏళ్ల తర్వాత కూడా ఈక్వాలిటీ సాధించలేదు అంటే దాని అర్థం మీరు ఫెయిల్ అయినట్టు. ఏది ఈ సవర్ణులని చెప్పుకునేవాళ్ళు. మాకు రిజర్వేషన్ వద్దు అని మీరు వదిలేసేసి ఈడబ్ల్యూఎస్ తీసుకోవాలి కదా! ఈడబ్ల్యూఎస్ సిగ్గు లేకుండా ఎందుకు తీసుకుంటున్నారండి వాళ్ళు? రిజర్వేషన్ అయితే అది కూడా తీసేయాలి ఇప్పుడు. ఇప్పుడు యాక్చువల్లీ ఈడబ్ల్యూఎస్‌కి ఇంకా తక్కువ కట్ ఆఫ్ ఉంది. మీరు చూడట్లేదా? న్యూస్ చూడట్లేదా? రిజర్వేషన్ తీసుకునే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌లో ఇంకా తక్కువగా ఉంది వాళ్ళకి. మీరు ఈ స్టేట్మెంట్ చెప్తున్నారా? సార్ ఏంటి మరి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కన్నా ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ తక్కువ ఉందా? మీరు చదవట్లేదు కాదు. మీరు న్యూస్ చదవట్లేదండి. ఇదే ప్రాబ్లమ్. నేను అసలు ఎగ్జామే రాసి వచ్చాను సార్. ఇప్పుడు సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నా సీట్ ఉంది సార్. నేను ఒక సీట్ తెచ్చుకున్నాను. సరే నాకు అర్థమైంది సార్. నేను చెప్తాను. మీరు కట్ ఆఫ్ గురించి మాట్లాడుతున్నారు కూడా చెప్తున్నాను సార్. ఇది అబద్ధం సార్. ఇది పచ్చి అబద్ధం. మీరు మాట్లాడిన స్టేట్మెంట్. ఏదో రైట్ సార్. ఓకే. నేను అబద్ధం చెప్పాను కదా. యు ఆర్ కన్విన్స్ దట్ ఐ లైడ్ కదా. ఓకే. మీరు ఎంజాయ్ చేయండి తీసుకెళ్ళి. ఓకే. నేను మాత్రం ఎంజాయ్ కాదు. సరే ప్రూవ్ చేయాలి. గౌతమ్ గారు డబ్ల్యూఎస్ అనేది సార్ కట్ ఆఫ్ మీరు చెప్పారు. నేను 10 ఎగ్జామ్ లేదు 100 ఎగ్జామ్ తీసి చెప్తాను. హలో వినిపిస్తుంది. మీరు చెప్పండి. 30 సెకండ్స్ మోర్ అండి. యు ఆర్ ఓవర్ ప్లేడ్ యువర్ కార్డ్. సార్ మీరు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు సార్. ఈడబ్ల్యూఎస్ దానికి ఎస్సీ కన్నా తక్కువ కట్ ఆఫ్ అని. నేను అది కాదు 100 ఎగ్జామ్లు తీసి చూపిస్తాను కాదని. అది సో మీరు 100 ఎగ్జామ్లు తీసి చూపించినా నేను ఇంకో 4 తీసుకొచ్చి మీ ఎదురుగా నెక్స్ట్ స్ట్రీమ్ లోకి వెళ్ళి ఆధారాలు చూపిస్తాను. ఓకే. యు నో మీ ఆల్రెడీ. ఓకే సార్. ఈ స్ట్రీమ్ లో మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వచ్చి ఏవో కబుర్లు చెప్పారు. బట్ యు ఫెల్ ఫ్లాట్ ఆన్ యువర్ ఫేస్ బికాజ్ యు హావ్ నో రైట్ టు టాక్. నేను ఆర్గ్యుమెంట్స్ తీసుకొచ్చినట్లు 90% మీరు అసలు ప్రెజెంట్ కూడా చేయనివ్వట్లేదు. మీరు నేను చెప్పాను మీ పాత వీడియోస్ చూసాను. అయ్యే పాయింట్ రిపీటెడ్ ఇంకా నేను మీ కూడా రాలేదు. కాంట్రడిక్షన్ సత్యం చేసి ఈ స్లైడ్ కి రాకముందే నాకు తిప్పి నన్ను ఒక 1 మినిట్ మాట్లాడినట్లేదు సార్. మీ 10 మినిట్స్ సార్ మీరు గంట పైన తీసుకున్నారండి. ఆల్మోస్ట్ గంట. 50 నిమిషాలు మీరే మాట్లాడారు సార్. 50 నిమిషాలు మీరే మాట్లాడారు. అది కూడా మీ పాత ఎందుకంటే మీరు పాయింట్ కి రాకుండా కబుర్లన్నీ చెప్తున్నారు. సార్ మాస్టర్ ఇక్కడ మీరు నా క్లాస్ ఇవ్వడానికి రాలేదు. డిసగ్రిమెంట్ ఎక్కడ ఉందో దాని గురించి మాట్లాడడానికి వచ్చారు. ఓకే. మీరు డైరెక్ట్ గా ఈ స్లైడ్ దగ్గర వచ్చి 2nd స్లైడ్ లో అయిపోయింది. 13 స్లైడ్లు పెట్టుకుని ఎవరు రమ్మన్నాడండి? నాకు ఎవరు క్లాస్ ఇమ్మన్నాడు? ఓకే. ఈ స్లైడ్ ఇక్కడే ఉంచండి. ఈ స్లైడ్ ఇక్కడే ఉంచండి. ఫినిష్ యువర్ టాకింగ్ అబౌట్ 1 minute అండ్ యూ కెన్ గో సార్. ఓకే. మీరు ఇప్పుడు చెప్పారండి 2% మీరు యాక్చువల్లీ ఇది లాస్ట్ వీక్ రామపండిత గారు కాల్ జరిగింది ఇది. 2% థియరీ అని చెప్పి నేను యాక్చువల్ కామెంట్ పెట్టాను కదా. అది మీకు కాదు ఆయన పెట్టింది. యాక్చువల్‌గా మీరు ఇంకా 2-3% అంటున్నారు. ఆయన వచ్చి లాస్ట్ కాల్‌లో ఏమన్నాడంటే ఒక్కలో 0.4% ఉందండి. దానికి కూడా ఎందుకు ఎడుతారు వాళ్ళు కూడా. బట్ ఇప్పుడు సార్ నేను చెప్తున్నాను.
ఇండియాలో ఉన్న ప్రీమియం హై పే చేసే ప్రతి కంపెనీ 90% ఆఫ్ ద కంపెనీస్ రిక్రూట్ చేసుకునేదే ఈ ఐఐటీస్, ఎన్ఐటీస్ నుంచి. సో, ఇక్కడ ఆపర్చునిటీ రిజర్వేషన్ ద్వారా తెచ్చుకొని ఇందులోకి ఎంటర్ అవుతున్నాడంటే అందులో రిజర్వేషన్ రూల్ ఉన్నట్టా? లేనట్టా? అసలు లేదే లేనట్టని కొట్టి పడేస్తున్నారు మీరక్కడ. సో, నన్నడిగితే ఈ వాటెవర్ ప్రైవేట్ జాబ్స్ సో కాల్డ్స్ గెట్టింగ్ ఫ్రమ్ ఐఐటీ అండ్ ఎన్ఐటీస్ అందులో వాళ్ళకి ఎంతో కొంత అట్‌లీస్ట్ పర్సెంటేజ్ స్టేక్ అయినా ఉంది రిజర్వేషన్ అనేది ఆన్ హ్యాండ్. బట్ అక్కడ అసలు రిజర్వేషన్ అనేది అందులో లేనే లేదని, ఇంకసలు ఓన్లీ ఈ 2% జాబులు తప్ప వేరే కాన్సెప్ట్ ఎక్కట్లోను రిజర్వేషన్ అప్లై అవ్వట్లేదన్నట్టు చెప్పారు. నాకది చాలా స్ట్రేంజ్‌గా అనిపించింది. ఈ 2% అనేది. అందుకనే నేను ఆ పాయింట్ పెట్టాను. ఆల్‌మోస్ట్ 2 కాదు, మీరు అనుకుంటారేమో నేనేమి మొత్తం 100% అనట్లేదు. సార్ అట్‌లీస్ట్ స్పీడ్ 10 to 10. అప్ అండి. మీరు ఇంకా 1 పాయింట్ సార్ దగ్గరే ఓకే ఉన్నారు. సార్. ఓకే స్పీడ్ సార్. అప్ సార్. యూర్ ఓకే సార్. డన్ ఓకే సార్. గౌతమ్ గారు. సార్ గౌతమ్ ఓకే గారు సార్. ఒక్క జస్ట్ నిమిషం మీరు ఆగండి. ఈ ఒక్క నిమిషం కన్ఫర్మేషన్ ఆగండి. బయాస్ అనేది ఓకే సార్. ఒక్క నిమిషం సెకండ్ ఆగండి. పాయింట్‌కి వెళ్తున్నాను. ఒక్క సెకండ్ నిమిషం పాయింట్‌కి ఆగండి. వెళ్తున్నాను. గౌతమ్ ఓకే. గారు ఒక్క సెకండ్ నిమిషం ఆగండి. ఓకే. మీరు ఈ ఓకే సార్. స్లైడ్ ఆల్రెడీ పెట్టారు కదా! దిస్ హస్ బీన్ సార్ ఇదే రికార్డెడ్ లాస్ట్ కదా! స్లైడ్. సో, అందరికి యెస్. అందరూ ఆల్రెడీ చూసేసారు. ఓకే. కన్క్లూడ్ యువర్ రిమార్క్స్ ఇన్ ద నెక్స్ట్ 30 సెకండ్స్ అండ్ యూ కెన్ లీవ్ సార్. సార్ ఇదే లాస్ట్ స్లైడ్ సార్. ఇది కన్క్లూడ్ కూడా యువర్ రిమార్క్స్ ఇన్ ద నెక్స్ట్ 30 సెకండ్స్ అండ్ యూ కెన్ లీవ్ సార్. ఈ స్టేట్మెంట్స్ అన్ని మీరు చెప్పినవే సార్. ఇప్పుడు కన్క్లూడ్ యువర్ ఈట్లికొచ్చాక రిమార్క్స్ ఇన్ ద నెక్స్ట్ 30 సెకండ్స్ అండ్ లీవ్ సార్. సార్ మీ ఆర్గ్యుమెంట్స్‌కొచ్చాక వెళ్ళిపోమంటున్నారేంటి సార్? అసలు ఇది ఎక్కడ నాకు అర్థం కాదు. అదంతా సార్ థాంక్ యూ అండి. సోదన్నారు. మీరు థాంక్ యూ సార్. మీరు చెప్పిన దానికే అర్థం థాంక్ అంటే యూ. ఓకే. ఆయన స్టూడియో నుంచి తీసేసానండి. బట్ ఆయన స్లైడ్ ఓపెన్‌లోనే ఉంది. ఓకే. సో, హి డజంట్ హావ్ ఎనీ ఆర్గ్యుమెంట్స్ అండి. ఈ పాయింట్ డైరెక్ట్‌గా వచ్చిండుంటే హి కుడ్ హావ్ మేడ్ సమ్ ఆర్గ్యుమెంట్. ఓకే. పాయింట్ ఏంటంటే తన బాధ ఏంటంటే ఓకే. ఐ హావ్ టు రిమూవ్ హిమ్. దిస్ ఇస్ రిడిక్యులస్ టు ది కోర్. ఓకే. గౌతమ్ గారు యూ ఓవర్ ప్లేడ్ యువర్ గేమ్ అండి. ఓకే. మీకు డిసగ్రీమెంట్‌ని ఫస్ట్ పెట్టమని చెప్పి ఫస్ట్ నుంచి చెప్తున్నాను. యూ డోంట్ వాంట్ టు డూ దట్. ఓకే. యూ థింక్ యూ ఆర్ మేకింగ్ సమ్ ప్రోగ్రెస్, ఏదో పెద్ద సీన్ తీసినారు. ప్రతి ఒక్కళ్ళకి తెలుసండి మీరు చెప్పిన సోది కబుర్లు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఎవ్రీబడీ నోస్ ఇట్. ఓకే. ఎవ్రీబడీ నోస్ ఇట్. ఈవెన్ ద పీపుల్ హూ థింక్ ఇదేంటి రిజర్వేషన్ ఇస్ బ్యాడ్ ఆర్ గుడ్ అందరికీ తెలుసు. జస్ట్ వాళ్ళ బాధ ఏంటంటే నాకు సీట్ రాలేదు. సో, కాబట్టి రిజర్వేషన్ ఇస్ బ్యాడ్. సూయిసైడ్స్ తీసుకొచ్చి మీరు సిగ్గుమాలిన పని చేశారు. సూయిసైడ్స్‌ని తీసుకొచ్చి వాళ్ళు కష్టపడుతున్నారు. అయ్యో పాపం వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో, కాబట్టి రిజర్వేషన్ తీసేద్దాం. ఇంతకంటే సిగ్గుమాలిన ఆర్గ్యుమెంట్ ఇంకోటి లేదండి. యూ కుడ్ హావ్ ఆర్గ్యూడ్ డైరెక్ట్‌లీ ఆన్ దట్ స్లైడ్ ఇట్‌సెల్ఫ్. ఓకే. బట్ యూ డిడ్ంట్ డూ ఇట్. యూ వాంటెడ్ టు మేక్ సిల్లీ ఫూల్ ఆఫ్ యువర్‌సెల్ఫ్. ఐ డోంట్ కేర్ వాట్ యూ థింక్ నౌ. ఓకే. యూ కెన్ రైట్ వాటెవర్ యూ వాంట్ ఇన్ ద కామెంట్స్ అండ్ పీపుల్ ఎగ్జాక్ట్‌లీ నో వాట్ యూ ఆర్ థింకింగ్. అందరికీ అర్థమైపోయింది. మీరున్న పాయింట్ ఏంటంటే క్యాస్ట్ ఇంకా అలాగే ఉంది. సో, కాబట్టి రిజర్వేషన్ దండగ. సూయిసైడ్స్ ఎక్కువైపోతున్నాయి. రకరకాల మంది 30 మంది చచ్చిపోతున్నారు. ఇది ప్రెషర్ వల్ల. సో, కాబట్టి రిజర్వేషన్స్ దండగ. 2% జాబ్స్ అంటున్నారు. అందులో మాత్రమే రిజర్వేషన్ లేదు. సో, కాబట్టి రిజర్వేషన్ దండగ. ఇది నా మీద ఏదో పర్సనల్ అటాక్ కోసం మీరు కష్టపడి ఇంత పెద్ద స్లైడ్ చేశారు గానీ, యూ కుడ్ హావ్ సింప్లీ సెడ్ వాట్ యూ ఫెల్ట్ ఇన్ ద బిగినింగ్. నాకు సీట్ రాలేదు. మా వాళ్ళకి సీట్ రాలేదు. సో, కాబట్టి రిజర్వేషన్ చెడ్డది అని చెప్పి ఊరుకోవాలండి. ఓకే. మీకు మీ సైడ్ వాళ్ళు గెలుస్తున్నంత సేపు మీకు నొప్పులు తెలియట్లేదు. ఓకే. పక్కన వాడు అరే నాకు గెలిపోద్దు గడిది గుడ్డొద్దు. నేను 60% ఉన్నా 70% ఉన్నా నాకున్న చిన్న రిజర్వేషన్ చాలు అని కూర్చున్నా సరే దాని మీద ఏడుస్తస్తున్నారండి. ఓకే. దిస్ ఈస్ ద షేమ్‌లెస్‌నెస్ ఆఫ్ ది సవర్ణ పీపుల్. ఓకే. ఐ డోంట్ కేర్ వాట్ వర్ణ యూ ఆర్. యూ కుడ్ బి ఫ్రమ్ ది అదర్ సైడ్. యూ కుడ్ బి ఫ్రమ్ దిస్ సైడ్. ఐ డోంట్ కేర్. ఓకే. చెప్పేదేంటంటే 50% దాటి రిజర్వేషన్ ఎక్కడా లేదు. ఓకే. ఈ ఈడబ్ల్యూఎస్‌ని తీసుకొచ్చి దాన్ని కూడా యాడ్ చేసేసారు. ఓకే. స్క్రూ దట్ ఈడబ్ల్యూఎస్, స్క్రూ దట్ మొత్తం అన్ని రిజర్వేషన్ మొత్తాన్ని తీసవతల పారేద్దామండి. నేను చెప్పిన పని ఒక్కటి చేసి పెట్టండి చాలు. ఏ స్టేట్‌లో భాగీదారీ ఏదైతే ఉందో వాళ్ళ రిప్రజెంటేషన్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో దానికి ఒక 5, 10 పాయింట్లు అటు ఇటు యేసుకొని ఓకే. వాళ్ళందరూ పెద్ద మనసు చేసుకున్న వాళ్ళండి. వాళ్ళేమి ఇబ్బంది పడి చావరు. నా ఏంటి మా కులపోళ్ళు మొత్తం మా బకెట్టోళ్ళు ఎస్సీలు మొత్తం కలిపి 40% ఉన్నారు ఈ స్టేట్‌లో. మాకు 40% ఒక్క పర్సెంట్ ఎక్కువైనా తక్కువైనా ఒప్పుకోం అనేవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళకో 30% వచ్చినా చాలు. వాళ్ళేం గింజుకు సావరు. నేను మాటిస్తున్నాను వాళ్ళ తరఫున. ఏ క్షణం అయితే ఆ రిప్రజెంటేషనల్ ఈక్వాలిటీని పట్టుకొస్తారో ఆ క్షణం నేను మీతోని పాటు నుంచుంటా. తీసుకెళ్ళి రిజర్వేషన్‌ని చెత్తబుట్టలో వేసి తగలేద్దాం. ఓకే. అంబేద్కర్ గారికి ఒక దండం పడేసేసి స్వామి మీరు చేసిన పని సరిపోయింది. అందరూ ఈక్వాలిటీ సాధించేశారు. సో, కాబట్టి మీరు ప్రపోజ్ చేసిన రిజర్వేషన్ ఇంక అవసరం లేదు. థాంక్స్ అలాట్ అంబేద్కర్ గారు. నౌ యూ కెన్ రిలాక్స్ ఇన్ యువర్ గ్రేవ్ అని చెప్పి ఆయనకు దండేసి పక్కన వచ్చేద్దాం. అప్పుడు రిజర్వేషన్ లేదు. గాడిద గుడ్డు. ఎవడు చదువుకుంటే వాడు ఎవడికి దమ్ముంటే వాడొచ్చి జాయిన్ అయిపోతాడు. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ పూర్ పీపుల్ క్రీమీ లేయర్ అని సోది కదా ఏదో చెప్పారు కదా! పూర్ పీపుల్ మరి బ్రాహ్మిన్స్‌లో కూడా ఉన్నారు. ఓకే. పూర్ పీపుల్ వీళ్ళ దానిలో ఉన్నారు. ఏ పర్సెంట్‌లో ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారు అనేది కదా చూడాలి. ఓకే. మీ క్రీమీ లేయర్ కాన్సెప్ట్ ఇది ఎంత చవకబారు కాన్సెప్ట్ అంటే పీపుల్ హావ్ బీన్ బోర్డ్ ఆఫ్ దిస్ ఫర్ డెకేడ్స్ ఆల్రెడీ. క్రీమీ లేయర్ ఒక 10 మంది తీసుకున్నారు. అసలకి ఎకనామిక్ అప్‌లిఫ్ట్‌మెంట్ గురించి కానే కాదు అసలు. కాన్సెప్టే అది కాదు. నోబడీ కేర్స్. ఓకే. అసలైన భాగీదారీగాళ్ళు అదేంటి హక్కుదారులు వాళ్ళు అవ్వట్లేదు, వాళ్ళకి అందట్లేదు ఫ్రూట్స్ అన్నప్పుడు తీసుకెళ్ళి జనాలను పట్టుకొని 4 తన్నాలి.
ఒరేయ్ వాళ్ళకి వీళ్ళకి ఎవరికైతే అర్హుదారులో వాళ్ళకి ఇవ్వకుండా మిగతా వాళ్ళందరికీ ఎందుకు ఇస్తున్నారని అడగాలి, కేసులు పెట్టాలి. ఇలాంటివి చేతయి సావు, రిజర్వేషన్ తీసేయాలంటారు. ఓకే, ముందు కులాన్ని తీయడం చేతగాని వాళ్ళు రిజర్వేషన్ తీయాలంటారండి. రిజర్వేషన్ ఈజ్ అ రియాక్షనరీ కాన్సెప్ట్. ఓకే, అంతేగాని బై డెఫినేషన్ బై రూల్ వచ్చింది కాదు. అది కులం పేరుతో డిస్క్రిమినేషన్ ఉంది, కొంతమంది అనగదొక డిస్క్రిమినేషన్ పక్కన పడేసేయండి. డిస్క్రిమినేషన్ ఉంటే ఉంది, లేకపోతే అసలు ఆయన చదువుకొని చావట్లేదు కదా. వాళ్ళని కనీసం ఒక లెవెల్ కన్నా తీసుకొచ్చిన తర్వాత, అరే ఇప్పుడు నీకు ఎందుకు రిజర్వేషన్ అప్పుడు అడగండి. ఆడు కావాలంటే అప్పుడు నాకు చెప్పండి, అందరం కలిసి వెళ్ళి పోరాడదాం వాడి మీద. నీ లెవెల్కి నువ్వు ఆల్రెడీ వచ్చేసావు, ఇప్పుడు నీకు రిజర్వేషన్ ఎందుకు అని అడగండి. అది తీసుకురానంత వరకు మీకు 10 పైసల హక్కు కూడా లేదండి. నెప్పులు పడే హక్కు అస్సలు లేదు. అర్థమైందా? ఐ హోప్ ఐ మేడ్ దిస్ క్లియర్ అండ్ ఐ వాంట్ యూ టు బీ అవుట్ ఆఫ్ ది స్క్రీన్ ఓన్లీ బికాస్ యూ డోంట్ వాంట్ ఎనీబడి టు స్కీప్. లోడ వాగదామని ట్రై చేశారు. చెప్తున్నంతసేపు మీరు డిస్టర్బెన్స్కే తప్ప వినటానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎనీవే, యూఆర్ డన్ అండి. థ్యాంక్స్ అలాట్ గౌతమ్ గారు.